నియోజకవర్గంలోని మధురకు వెళ్దామా, లేదు మా నియోజకవర్గానికి వస్తారా అధ్యక్ష? మీరు చెప్పిన గ్రామానికి మీరు చెప్పిన సమయానికి పోదాం అధ్యక్ష. ఎక్కడ పోయినా కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఉన్నారు అధ్యక్ష. మీరు దబాయించవచ్చు, నా నోరు మూయించవచ్చు అధ్యక్ష, కానీ దగాబడ్డ రైతుల కన్నీళ్లకు మాత్రం మీరు సమాధానం చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, బడ్జెట్లో అధ్యక్ష గౌరవ భట్టి గారు 2024-25 పుస్తకంలో అధ్యక్ష 15వ పేజీలో ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారంటే అధ్యక్ష, చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న భట్టి గారు, మరి మాటలు ఎక్కువైంది ఎవరికో, చేతగానం ఎవరో ప్రజలకైతే అర్థమైంది భట్టి గారు, ఇంకా వేరే చెప్పాల్సినటువంటి అక్కర్లేదు అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసా అధ్యక్ష, ఇలా రైతు భరోసా విషయంలో సమైక్య రాష్ట్రంలో అష్ట కష్టాలు పడ్డటువంటి రైతులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ గారు కొండంత అండగా నిలిచారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారు, సాగునీరు ఇచ్చారు, సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చారు. ఇంకా ఏదో చేయాలని ఆలోచించి నా తెలంగాణ రైతుకు పెట్టుబడి కోసం ఎవరి ముందు చేయి జాపొద్దని, ఆత్మగౌరవంతో పొలంకు వెళ్లాలని, ఆత్మహత్యలు ఆగాలని రైతు బంధు పథకాన్ని నాడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. కరోనా ఉత్పాతం వచ్చింది, ప్రపంచాన్ని వణికించింది, అంతటా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది, ఆదాయాలు పడిపోయాయి, ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు సాయం ఆపలేదు, ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. కరోనా కష్టకాలంలోనూ కడుపు గట్టుకోనైనా సరే రైతు బంధు ఇచ్చింది నాటి ప్రభుత్వం. మొత్తం 11 విడతల్లో 72,000 కోట్లు క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ చేసిన అరుదైన రికార్డు మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మేము ఎన్నడూ ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టలేదు అధ్యక్ష. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష? మార్పు మార్పు అని ప్రజల్ని ఏమార్చినటువంటి వాళ్ళు ఏం మార్పు చేశారో ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బుక్ అధ్యక్ష 2024-25 భట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, పేజ్ నంబర్ 17 అధ్యక్ష, పేజ్ నంబర్ 17 ఓటాన్ అకౌంట్ లో భట్టి గారు ఏమంటారంటే అధ్యక్ష, రైతు భరోసాకు ఏటా ఎకరానికి 15,000 చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఏమంటారంటే 14వ పేజీలో రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తాము అన్నారు. ఓటాన్ అకౌంట్ లో 15,000 అన్నారు, మొదటి బడ్జెట్లో 15,000 అన్నారు, రెండో బడ్జెట్కి వచ్చేసరికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పి భట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఒక్కొక్క 1000 కరిగిపోతా ఉంది అధ్యక్ష. ఒకసారి మేనిఫెస్టోలో కూడా ఏమన్నారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టోలో వీళ్ళు ఏమన్నారు అధ్యక్ష, ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఇస్తామన్నారు అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష, భట్టి గారు ఇదేనా మీ సంకల్ప బలం? మేనిఫెస్టోలో ఒక మాట, మొదటి బడ్జెట్లో ఒక మాట, రెండో బడ్జెట్లో ఒక మాట. అది కూడా ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, నాట్లప్పుడు రాదు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ తీరు ఎట్లుందంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందేమో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, వ్యవసాయ పెట్టుబడి సాయం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ గా మార్చింది అధ్యక్ష. ఎన్నికల పెట్టుబడి సాయంగా మార్చింది అధ్యక్ష. పంట పెట్టుబడి అంటే నాట్లప్పుడో ఎరువులు చల్లేటప్పుడో ఇయ్యాలి అధ్యక్ష. కానీ మీ రాజ్యంలో నాట్లయిపోయి కోతలైపోయి ధాన్యం కల్లాలకు వచ్చిన రైతు ఖాతాల్లో పైసలు పడతలేవు అధ్యక్ష. 2024-25 వానకాలం రైతు బంధు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2024-25 యాసంగి రైతు బంధు సగం సగమే ఇచ్చారు అధ్యక్ష. 2025-26 యాసంగి రైతు బంధు నిన్న ఇచ్చారు అధ్యక్ష, అది కూడా ఒక్క ఎకరానికే పరిమితం చేశారు అధ్యక్ష. బడ్జెట్ పుస్తకాల్లో పేజీలు నిండుతున్నాయి కానీ రైతుల ఖాతాల్లో పైసలు పడతలేవు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష, రెండు పంటలకే రైతు బంధు ఇవ్వడం ఏంది దద్దమ్మా, 3 పంటలకు ఇవ్వాలి అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఏమైంది? 3వ పంట దేవుడెరుగు, ఉన్న 2 పంటల్లో ఒకదానికి పాతరేసిండ్రు. ఇప్పుడు ఆ దద్దమ్మ ఎవరో వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష. సీజన్ కు 9,000 కోట్లు అనుకున్నా ఇప్పటి వరకు రైతు భరోసా కింద మీరు పడ్డ బకాయిలు 19,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇక్కడే ఒక టెక్నిక్ ప్రయోగించింది అధ్యక్ష. ఇప్పుడు ఏమనంటే 20,000 రుణమాఫీ చేసినామన్నారు, 19,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, గా పైసలు తెచ్చేకి రుణమాఫీ చేసినా మీకు అయిపోయింది అంటున్నారు అధ్యక్ష. అంటే రుణమాఫీ గుండుసున్న అధ్యక్ష. 24-25 వానకాలం రైతు బంధు,
24, 25 యాసంగి రైతు బంధులో సగం, ఇప్పుడు 25, 26 రైతు బంధులో ఒక ఎకరానికే ఇచ్చారు. మొత్తంగా 18, 19 వేలు రైతు బంధులో రైతులకు ఎగ్గొట్టారు. దాన్నే తెచ్చి రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ మాయ మాటలతో రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కుడి చేత్తో గుంజుకొని ఎడమ చేత్తో ఇచ్చినట్టు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ అధ్యక్ష. నాడు కేసీఆర్ పాలన అంటే రైతు బంధు పాలనని, నేడు యనుమల వారి పాలన అంటే ఎగవేతల పాలనగా మారిపోయింది అధ్యక్ష. నాడు రైతుల ఖాతాల్లో నిధుల వరద, నేడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ల వరద అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసాని నమ్మించి ఈ రోజు 19,000 కోట్ల రూపాయలు 3 పంటల మీద రైతాంగానికి ఇవ్వకుండా మోసం చేసిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, మొదటి బడ్జెట్లో చెప్పిన విధంగా రైతు భరోసా 15,000 రూపాయలకి ఎప్పుడు పెంచుతారో, మరి మీరు బకాయి పడ్డ 19,000 రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి గౌరవనీయులు భట్టి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా బోనస్ విషయంలో అధ్యక్ష, మొదటి బడ్జెట్ 2024, 25 19వ పేజీలో బోనస్ గురించి బోలెడు మాటలు చెప్పారు అధ్యక్ష. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందని, వాటిని పండించే రైతుకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. మేనిఫెస్టోలో అన్ని పంటలకు అన్నారు, మొదటి బడ్జెట్లో సన్నాలకు పరిమితం చేశారు. ఆ సన్నాలు కూడా ఒక్క వానకాలానికే పరిమితమైంది అధ్యక్ష. 2024, 25 యాసంగి సన్నాలకు 1,161 కోట్ల రూపాయల బోనస్ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా రైతుల్ని దగా చేసింది అధ్యక్ష. అంటే మార్పు అంటే మడమ తిప్పు అనేటువంటి విధానాన్ని ఇవాళ అమలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. రాజ్యాంగం సాక్షిగా చట్టసభల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగానికి ఒక పవిత్రత ఉంటుంది అధ్యక్ష. కానీ బడ్జెట్లో చెప్పింది, ఆర్థిక మంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో చెప్పినటువంటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన మాటలే అమలు కాకపోతే ఇంకా ఈ బడ్జెట్కి ఏం అర్థం ఉంటుంది అధ్యక్ష? నాకైతే ఐఎమ్ ఫీలింగ్ అషేమ్డ్ అధ్యక్ష. అంటే బడ్జెట్ శాంటిటీనే ఈరోజు దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, మొత్తంగా ఈ బడ్జెట్ ప్రసంగాలు చూస్తూ ఉంటే వీరి సంకల్పంలో ప్యూరిటీ లేదు, వీళ్ళు చెప్పే మాటల్లో క్లారిటీ లేదు, బడ్జెట్ ప్రసంగాల్లో శాంటిటీ లేదు, బడ్జెట్లో చెప్పిన మాటలు అమలు చేస్తారన్న గ్యారంటీ లేదు అనేటువంటిది అర్థమైతా ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒకటి రాస్తారు, బడ్జెట్లో ఒకటి చదువుతారు, క్షేత్రస్థాయిలో మరొకటి చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్లు నో ప్యూరిటీ, నో క్లారిటీ, నో ష్యూరిటీ గవర్నమెంట్ అధ్యక్ష. ఇది అధ్యక్ష, మిమ్మల్ని నమ్మిన రైతుల్ని ఆగం చేయడానికి ఎందుకు ఇన్ని ఎత్తుగడలు? ఇదేంటి అని అడిగితే రైతుల చేతులకు బేడీలు వేస్తారు, ప్రతిపక్షాలను నిలదీస్తే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు బనాయిస్తారు అధ్యక్ష. భట్టి గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, అసలు ఇప్పుడు ఈ యాసంగి పంటకైనా బోనస్ ఇస్తారా ఇవ్వరా? పోయిన యాసంగికి బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు ఈ యాసంగిలోనైనా రైతులకు బోనస్ ఇస్తారా లేదా మీ సమాధానంలో చెప్పాలని చెప్పి ఈ సభ సాక్షిగా నేను భట్టి గారిని, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, రుణమాఫీలో దగా, రైతు బంధులో దగా, బోనస్ లో దగా, పంటల బీమాలో దగా అధ్యక్ష. పంటల బీమా గురించి ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఈ బడ్జెట్ బుక్ లో, ఒకసారి చూడండి అధ్యక్ష. బడ్జెట్ బుక్ లో అధ్యక్ష పేజ్ నెంబర్ 19 అధ్యక్ష, పేజ్ నెంబర్ 19లో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. నేను సొంతగా చెప్తలేను, ఇవన్నీ మీరు చెప్పిన మాటలే చెప్తున్నా అధ్యక్ష. ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులకు చెల్లించాల్సిన బీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా వారు చేసిన పంటలకు పూర్తి భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? దీనికి బడ్జెట్లో 1,300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు అధ్యక్ష. బడ్జెట్లో నిధులు కేటాయించారు అధ్యక్ష. కానీ వాస్తవంగా జరిగింది పంటల బీమాకు అతిగతి లేదు అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పారు, బడ్జెట్లో చెప్పారు, కానీ ఎక్కడ అమలైన పరిస్థితి లేదు. ఈ బడ్జెట్కి వచ్చేసరికి పంటల బీమా మాయమైపోయింది. పోయిన 2 బడ్జెట్లో పంటల బీమా చెప్పారు, ఈ బడ్జెట్లో పంటల బీమాని మొత్తానికి ఎత్తేసింది అధ్యక్ష. అధ్యక్ష, అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? గత 2 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇవాళ మీరు మాట తప్పడం వల్ల ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. బడ్జెట్ ప్రసంగంలో చెప్పి 1,300 కోట్లు కేటాయించి
పంటల బీమా పథకం అమలు చేయకపోతే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? పోనీ మీరు చెప్పిన ఇన్పుట్ సబ్సిడీ అనే ఇస్తున్నారా? ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. నా నియోజకవర్గంలోనే, రాష్ట్రంలో అంతటా అదే పరిస్థితి అధ్యక్ష. గత 3 సీజన్లలో నష్టపోయినటువంటి రైతులకు ఈ రోజుకు పంటల బీమా అందలేదు, కనీసం ₹1 ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు అధ్యక్ష. అంటే అధ్యక్ష, బోనస్ బోగస్ అయిపోయింది, బీమా బూటకం అయిపోయింది. మీరు చెప్పిన ఒక్క మాట కూడా రైతుల విషయంలో, మీ రైతు డిక్లరేషన్ లో చెప్పిన, మీ బడ్జెట్ లో చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం రైతుల విషయంలో నిలుపుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను సభ సాక్షిగా బట్టిగా అడుగుతా ఉన్నా, ఈ సంవత్సరమైనా పంటల బీమాకు డబ్బులు కట్టరా? బీమా అమలు చేస్తారా చెయ్యరా? లేదంటే మేము మేనిఫెస్టోలో చెప్పాం, వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పాం, మొదటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం, మాట తప్పామని ఒప్పుకోండి, బహిరంగంగా రాష్ట్రంలోని రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతుల పరిస్థితి చూస్తే అట్లా రైతు కూలీల అధ్యక్ష, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైన మరో పథకం అధ్యక్ష. దీని పరిస్థితి అధ్యక్ష, మొదటి బడ్జెట్లో అధ్యక్ష, పేజ్ 18, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక మరియు జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి ₹12,000 అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే ప్రారంభం చేస్తున్నాం. ఎప్పుడు చెప్పింది అధ్యక్ష? 2024-25. సరే అధ్యక్ష, 2024-25 అమలు కాలే, మళ్ళీ 2025-26 మళ్ళీ అదే చెప్పింది అధ్యక్ష, బృహత్తర పథకాన్ని ప్రారంభించబోతున్నామని 25-26లో చెప్పింది అధ్యక్ష. మళ్ళా చూస్తే అధ్యక్ష, 26-27లో కూడా మళ్ళీ 6,000 కోట్లు పెట్టిండ్రు. అంటే అధ్యక్ష, మీరు 24-25లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే. 25-26లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే. మళ్ళీ 26-27 ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెట్టిండ్రు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, పాపం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక కష్టపడే గా రైతు కూలీలను దగా చేయడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది బట్టి గారు అని నేను అడుగుతా ఉన్నా. కనీసం మీ ఆత్మీయ భరోసాలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆత్మీయత లేదు, భరోసా లేదు. ఆత్మీయత కరువైపోయింది కూలీలకు, భరోసా కూడా కూలీలకు కరువైపోయింది అధ్యక్ష. 2 బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయకపోవడం ఆ నిరుపేద కూలీలకు ఈ సర్కారు చేసినటువంటి క్షమించరానటువంటి ద్రోహం అధ్యక్ష ఇది. అధ్యక్ష, పాపం పెద్దలు కీర్తిశేషులు ఇందిరాగాంధీ గారు భౌతికంగా మరణించారు, కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలు నైతికంగా వారు మరణిస్తా ఉన్నారు. వారి పేరు పెట్టి, ఇందిరమ్మ పేరు పెట్టుకోనన్న పథకం అమలు చేయరా అధ్యక్ష? కళ్ళు తెరవండి బట్టి గారు, అంకెల గారడి కాదు, ఇచ్చిన మాట ప్రకారంగా నిరుపేద కూలీల కడుపు నింపాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవన్నీ నేను ఏవి కూడా సొంతం చెప్తలేను అధ్యక్ష, బడ్జెట్ బుక్కుల్లో హామీలు ఇచ్చి మాట తప్పినవే నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పటిదాకా కూలీల కథలు విన్నాం, రైతుల వెదలు విన్నాం, ఈ ప్రభుత్వం కూలీలను రైతుల్ని ఎట్లా మోసం చేసిందో విన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం యొక్క నమ్మక ద్రోహానికి బలై నెత్తురు చిందించిన నిరుద్యోగుల వెతలు కూడా వినిపించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఓటాన్ అకౌంట్లో అధ్యక్ష, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో బట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, చెప్పిన మాట ప్రకారంగా జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రక్రియ ప్రారంభించాము అని ఓటాన్ అకౌంట్లో చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ అధ్యక్ష, నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తున్నాము అని మొదటి బడ్జెట్లో చెప్పారు అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో గత ప్రభుత్వం నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అనే విధంగా ప్రవర్తించిందని మమ్మల్ని విమర్శించారు రెండో బడ్జెట్లో అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ వచ్చేసరికి 26-27 అధ్యక్ష, ఈ బడ్జెట్లో నిరుద్యోగుల ఊసే లేదు, జాబ్ క్యాలెండర్ జాడే లేదు, దాని ప్రస్తావనే లేదు అధ్యక్ష. ఒక్కసారి మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో అధ్యక్ష, హైదరాబాద్ నుండి యూత్ డిక్లరేషన్ అని ఒక పెద్ద పుస్తకం అయితే విడుదల చేశారు అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే అధ్యక్ష, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న బట్టి గారిని, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మొదటి సంవత్సరం గడిచిపోయింది, రెండవ సంవత్సరం గడిచిపోయింది, మరి చేయండి.
ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చుంటే నిరుద్యోగుల విజయోత్సవాలు కూడా జరపండి భట్టి గారు. ఎందుకో చేస్తలేరు నిరుద్యోగుల విజయోత్సవాలు. అంటే ఇక ఈ ముఖ్యమంత్రి గారు అయితే మరీ విడ్డూరం అధ్యక్ష. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువైపోయి ఇక నోటిఫికేషన్లు చాలు అంటున్నారని చెప్పి సెలవిస్తారు ఆయన. పోదామా మరి? నేను అడుగుతా స్పీకర్ గారు, ఒక పావు గంట హౌస్ అడ్జెంట్ చేయండి సార్. ఇక్కడనే కదా సార్ అశోక్ నగర్. భట్టి గారు మేము అందరం కలిసి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి అడుగుదాం. మరి నిరుద్యోగులు నోటిఫికేషన్లు చాలు అంటున్నారా? మీరు ఇచ్చిన ఉద్యోగాలతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళ మాటలు ఏందో ఒక్కసారి పోయి వినొద్దాం. ఎందుకు అధ్యక్ష ఈ రకంగా నిరుద్యోగ యువకులను వంచిస్తారు అధ్యక్ష? నాడు ఓట్ల కోసం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగారు. నిరుద్యోగుల మెడలో కాంగ్రెస్ కండువాలు వేసి జిల్లాల్లో వారిని తిప్పి ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు అదే అశోక్ నగర్ లో ఉద్యోగాలు అడిగిన విద్యార్థుల వీపులను విమానం మూత మోగిస్తా ఉన్నారు అధ్యక్ష. తలలు పగలగొట్టారు. చివరికి చదువుల తల్లి నివసించే సిటీ సెంట్రల్ లైబ్రరీకి కూడా నెత్తురు మరకలంటించారు అధ్యక్ష. ఎన్నికల ముందు డిక్లరేషన్ తో మీకు అధికారం దక్కింది. బట్ ఎన్నికలైన తర్వాత నిరుద్యోగులకు ఏం దక్కింది అధ్యక్ష? నిరుద్యోగులకు పాపం దక్కింది, డిప్రెషన్ దక్కింది, సప్రెషన్ దక్కింది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికలు దాటడానికి నిరుద్యోగులను ఓడలా వాడుకొని గెలిచిన తర్వాత వాళ్ళను బోడమల్లేలు చేసింది ఎవరో ఇప్పుడు భట్టి గారే సెలవియ్యాలి అధ్యక్ష. అధ్యక్ష, రెండో బడ్జెట్లో 25-26 అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఒక మంచి కవిత చదివారు అధ్యక్ష. భట్టి గారు మా మీద చదివారు 29వ పేజీ అధ్యక్ష. మా మీద ఏమని చదివారంటే అధ్యక్ష, శ్రీశ్రీ గారి కవిత మా మీద ప్రయోగించారు భట్టి గారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టమని మా మీద చదివారు అధ్యక్ష భట్టి గారు. కానీ నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. భట్టి గారు, సరే ఇప్పుడు నేను ఇప్పుడే ఒక మాట అన్నాను అధ్యక్ష. అప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పండి. ఫస్ట్ ఏం చేసిర్రు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ల ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము, నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? ఏమైనా ఆర్డర్ ఇచ్చిర్రా? ఇవాళ ఎట్లున్నాయంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది, పాండవులు సంపాదించిందంతా కౌరవుల తద్దినానికే అంటారు. వీళ్ళు చేసిన వాటికే అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్ వడ్డీలు. ఈరోజు హరీష్ రావు గారు ఇంత బాగా మాట్లాడిండు. మరి ఇన్ని వేల కోట్లు రైతులకు అప్పు ఎక్కడైంది? ఏ కాలంలో అయింది? ఇవాళ నీ నియోజకవర్గంలోనే 50% కాలేదంటున్నావు. మరి ఎందుకు కాలంటే మీ గవర్నమెంట్ హయాంలోనే మరి ఆ 20-30 వేల కోట్లు మీ గవర్నమెంట్ హయాంలోనే అయినాయి కదా అప్పులన్నీ రైతులకు. మీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎందుకు మరి కట్టలే? మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఎడ చేసిరు అంటున్నా. చేస్తే మేము వచ్చి 6 నెలల తర్వాత వెంటనే రైతు రుణమాఫీ అయింది. 6 నెలల్లో చేసుకున్న అప్పు కాదు కదా రైతులది. ఇవాళ యాసలు ప్రాసలు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు సార్. మేము 2.5 ఏళ్ళకే మీకు అంత బాధ అవుతుంది. 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సహా చెప్పండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఎన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చిర్రు? ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసిర్రు? ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేసిర్రు? అవన్నీ చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఎంతసేపు మేము గొప్ప. మీరు గొప్ప అయితే మీ సొంత నియోజకవర్గం రైతులే అనేక మంది మీ హయాంలోనే చాలా మంది చనిపోయారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇన్ని వేల కోట్ల అప్పు ఉంది మీ నియోజకవర్గంలో అని.
మరి ఎందుకు చేసుకోలేకపోయారు అధ్యక్ష? ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, మీ గవర్నమెంటే ఉంటుంది. ఇవాళ కేవలం రాళ్ళేసుడు మేము గొప్ప. మీ బాధ అంతా హరీష్ అన్న, మీ బాధ అంతా అధికారం పోయిందని అంతే తప్ప ఇంకోటి కాదు. అయ్యో అనకమ్మా, 10 ఏళ్ళు ఇక్కడ అనుభవించారు, నువ్వు అక్కడ పోయినావు అధికారం అనుభవించి దొరసారి ఏమంటే కాంగ్రెస్ నాకు ఏం చేసింది బాగా అనిపించింది మాలాంటి వాళ్ళకి, వాళ్ళ వీడియోలు చూస్తుంటే. కాంగ్రెస్ ఏం చేసిందా? ఇవాళ మాట్లాడడానికైనా మనం చేసింది మనం గొప్పగా చెప్పుకోవాలి. చేసిన దాని మీద కూడా మన్ను పోసుడు గొప్ప కాదు, చేసింది కూడా మన్ను పోసి మేము ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప అని చెప్పుకోవడం కాదు. ఎస్, మా హయాంలో నేను ఉన్నప్పుడు ఇక్కడ చేసిన, ఇప్పుడు చేయలేకపోయినాం అని చెప్పుకోవాలి. కానీ సీటు మారంగానే చరిత్ర అంతా చేంజ్ అయిపోతుందా అధ్యక్ష? చేంజ్ అయిపోతుందా? అట్లా ఉంది. కాబట్టి వాళ్ళ బాగా నిజంగా ప్రజల మీద ఉంటే 10 ఏళ్ళు వచ్చే టైం మీకు. మరి ఇవన్నీ మీరు చేసి ఉంటే మేము ఇవ్వాల్సిన పేదరికం ఇంతెందుకు, మేము ఇవన్నీ చేస్తామని ఎందుకు ఒప్పుకునే వాళ్ళం? మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇవాళ అప్పులకు వడ్డీలు ఇవే సరిపోతున్నాయి. అయినా మేము చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 1.5 కోటి మంది పేదలకు ఇవాళ సన్నబియ్యం ఇస్తుంటే మీరు ఓర్వలేకపోయారు. ఇవాళ మేము ఇందిరమ్మ బీమా, జీవిత బీమా పెడితే ఓర్వలేకపోతున్నారు. ఏం ఓర్వలేకపోతున్నారు? బాధ అంటే మీకు బాధ ఉంది తప్ప పేదోడికి ఇల్లొస్తే మీకు సంతోషం లేదా? మీరు ఇయ్యరైతురి. మీరు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు చెప్పండి. మేము ఈ 2 ఏళ్లలో ఎన్ని ఇచ్చినాం మేము చెప్తాం. మరి చెప్పకుండా కేవలం మట్టి పోసుడు దుమ్ము పోసుడు కాదు, మీరు చేసే చెప్పుకుంటూ మేమేం చేయాలో అది చెప్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఆ రోజు మేము బడ్జెట్ ప్రవేశపెట్టినాము, దాని మీద చర్చ జరిగింది, బిల్లు పాస్ అయింది, దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. దట్స్ ఓవర్ అధ్యక్ష. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, మీ బడ్జెట్ మీద మేము మాట్లాడుతున్నాం. మా బడ్జెట్ మీద మాట్లాడదామంటే టైం పెట్టండి, గత బడ్జెట్ మీద డిస్కస్ చేద్దామంటే ఇంకొక రోజు ఫుల్గా మాట్లాడదాం అధ్యక్ష. 2.5 ఏళ్ళు అయినాక ఇంకా మీ కథ, మీ బడ్జెట్, మీ లెక్కలు అని చెప్పుకుంటా ఇంకా ఎంతకాలం గడుపుతారు అధ్యక్ష? ఇప్పుడు చర్చ జరుగుతున్నది బట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద. డెఫినెట్గా దాని మీద మాట్లాడతాం కదా అధ్యక్ష. మీరు మా బడ్జెట్ మీద మాట్లాడదామంటే పెట్టండి. మా బడ్జెట్ అప్పుడు మేము పెట్టినాము, మీరు మాట్లాడినరు, బడ్జెట్ పాస్ అయింది, ఓటింగ్ జరిగింది, దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. నవ్వు మీరు చెప్పింది కదా మేము ఇన్ని చేస్తాం అన్ని చేస్తామని చెప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత అధ్యక్ష. ఇప్పుడు రుణమాఫీ ఎందుకు కాలేదంటుండ్రు? మీ నాయకుడే చెప్పింది కదా, కేసీఆర్ గారు 2 లక్షలు చేసిండని సంతోషపడుకుండ్రి, ఉరుకుండ్రి, మళ్ళ తెచ్చుకోండి, లైన్ కట్టుండ్రి, బ్యాంకుకు పోండి, మళ్ళ తెచ్చుకోండి, నేను రాగానే 7 తారీఖే మాఫీ చేస్తా అని చెప్పింది కదమ్మా. నీ మాట నమ్మే ఉరికి తెచ్చుకున్నారు వాళ్ళు. నువ్వు మోసం చేసినావు, గదే చెప్తున్నా. నేనేం చెప్తున్నా? ఇంకోటి అధ్యక్ష, మీరేం చేసిండ్రు అంటున్నారు. అంటే నా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందని నేను వారికి సమాధానం ఇయ్యలేక కాదు అధ్యక్ష. ఎవ్రీ పాయింట్ ఐ కెన్ ఆన్సర్ అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాము. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాము. అయితే నేను చెప్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అధ్యక్ష, దాంట్లో బోను నా ఇష్యూ డైవర్ట్ అవుతుంది కనుక దయచేసి నేను మీతో కోరుతున్న ఎలియా మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు లేవాలి. కానీ ఇట్లా తాపకొక్క మంత్రులు వేస్తే నా సబ్జెక్ట్ పోతుంది అధ్యక్ష. దయచేసి మీరు ఇంటరప్షన్ కాకుండా చూడాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. అన్ని వాస్తవాలు బడ్జెట్ బుక్కులు పెట్టుకునే మాట్లాడుతున్నా, మీలాగా నోటికి ఏం మాట్లాడతలేను అధ్యక్ష. నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా అధ్యక్ష, గౌరవనీయులు బట్టి గారితో, రాష్ట్ర ప్రభుత్వంతో ఆనాడు నిరుద్యోగులను ఓటింగ్ మిషన్ల లెక్క మీరు వాడుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ నెత్తురు కళ్ళ చూస్తున్నారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా మీ పాపాలు గడుక్కోవాలనుకుంటే మీరు చెప్పిన ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మరొక పథకం అధ్యక్ష, రాజీవ్ యువ వికాసం అధ్యక్ష. ఈ పథకం గురించి 2వ బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. పేజ్ నెంబర్ 29 సెకండ్ బడ్జెట్ ప్రసంగం అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా యువతకు కనీ విని ఎరగని రీతిలో 6,000 కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం అని రొమ్ము విరుచుకొని వారు చెప్పారు. వీళ్ళంతా బల్లలు కొట్టారు అధ్యక్ష.
ఏడాది అయిపోయింది అధ్యక్ష. ఒక్క రూపాయి ఒక్క యువతి యువకుడికి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ ఈ సంవత్సరం సేమ్ డైలాగ్, సేమ్ పారాగ్రాఫ్, సేమ్ పేజ్, సేమ్ స్పీచ్. మళ్ళీ ఈసారి అధ్యక్ష ఈ బడ్జెట్ లో కూడా అదే చెప్పారు అధ్యక్ష. 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, ఇది ఒక గేమ్ చేంజర్ అంటారు. పోయినసారి చెప్పే ఒక్కరికి చేయలే, మళ్ళీ అదే స్పీచ్, అదే డైలాగ్, అదే పారాగ్రాఫ్ డిట్టో కాపీ పేస్ట్ మళ్ళీ పెట్టి మళ్ళీ చెప్పారు అధ్యక్ష. ఏం మోసం అధ్యక్ష ఇది? ఎట్లా నమ్మాలి? ఈ బడ్జెట్కి ఏం శాంటిటీ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీరు గేమ్ చేంజర్ అని డప్పు కొట్టుకున్న ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువకులకు సాయం చేశారో ఒక్కసారి ఆ వివరాలు చెప్పాలని చెప్పి గౌరవనీయులు భట్టి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కానీ విని ఎరగని రీతిలో కేటాయించిన 6,000 కోట్లు ఏ యువకుల ఖాతాల్లో పడ్డాయో, ఎవరి జేబుల్లోకి మళ్ళాయో, లేక మీ ఎగవేతల ఖాతాలో జమైనాయా క్లారిఫై చేయాలని చెప్పి భట్టి గారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. నాకు సందేహం వస్తుంది అధ్యక్ష. అక్కడ చూస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక్కడ చూస్తే రాజీవ్ యువ వికాసం, పేర్లు ఘనంగా ఉన్నాయి. పాపం పెద్దలు ఇందిరమ్మ గారు, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టింది అధ్యక్ష. నాకంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఐ నో హిమ్, ఎందుకంటే నాతో కూడా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు అంటే వారి మీద, ఇందిరమ్మ మీదనో రాజీవ్ గాంధీ మీద ఆయనకు ప్రేమ ఉండకపోవచ్చు. కానీ భట్టి గారు అయితే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు కదా, మీరైతే కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు కదా భట్టి గారు. మీ పెద్దల పేర్లు పెట్టి పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇది వారిని గౌరవిస్తున్నారా, మీరు వారిని అవమానపరుస్తున్నారా? ఒకవేళ మీకు అమలు చేసే ఉద్దేశమే లేకపోతే భట్టి గారు, రాజీవ్ యువ వికాసం అనే బదులు రేవంత్ ఆత్మీయ మోసం అని పెట్టుకోండి, లేదు భట్టి విక్రమార్క గారు యువ భ్రమలు అని పెట్టుకోండి. మీ పేర్లు పెట్టుకోండి, వాళ్ళ పేర్లు పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మహిళల విషయంలో ఏం చెప్పారు? మహిళల విషయంలో అధ్యక్ష ఇది 24-25 బడ్జెట్ అధ్యక్ష, పేజ్ నంబర్ 34. పేజ్ నంబర్ 34 అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష 25-26, పేజ్ నంబర్ 37. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తాము. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ఈ బడ్జెట్ చూద్దాం ఇక 26-27 అధ్యక్ష. ఈ బడ్జెట్ లో పేజ్ నంబర్ 24 అధ్యక్ష. ఈ బడ్జెట్కి వచ్చేసరికి ఏమంటారంటే అధ్యక్ష, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాము అంటే అధ్యక్ష, 4వ బడ్జెట్ వచ్చేసరికి వడ్డీ లేని రుణాలు అనే మాటను మాత్రం కంఫర్టబుల్ గా మాయం చేసేసాం. మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మొదటి బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, రెండో బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మూడో బడ్జెట్ కి వచ్చేసరికి 1,00,000 కోట్ల రుణం. వడ్డీని కంఫర్టబుల్ గా మాయం చేసింది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఇస్తున్నది ఏంటి? నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 5 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం పథకం ప్రవేశపెట్టిందో దాన్ని మాత్రమే మీరు కొనసాగిస్తున్నారు తప్ప మీరెక్కడా కూడా మొత్తం అప్పుకు వడ్డీ లేని రుణాన్ని అందించడం లేదు. ఒక మహిళ, ఒక సంఘం 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మిగతా 15 లక్షల రూపాయలకు ఆ సంఘాలే వడ్డీ కట్టుకుంటున్నటువంటి మాట వాస్తవం. ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు అమలు చేసి ఉంటే ఆ 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం ఇస్తున్న జీవో బయట పెట్టండి, ఆ జీవో ఏదో చూపియండి. లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు, యావత్ మహిళా లోకాన్ని తప్పుదో పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాష్ట్రంలోని మహిళల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గిన్ని జూటాలు, గిన్ని జిమ్మిక్కుల అధ్యక్ష. ఏంది అధ్యక్ష? ఇవన్నీ బడ్జెట్ బుక్కులో చెప్పినాయి అధ్యక్ష, నేనేమి వేరే మాట్లాడతలేను అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్ అధ్యక్ష, ఇరిగేషన్ విషయంలో అధ్యక్ష మొదటి బడ్జెట్ ప్రసంగం 62వ పేజ్ అధ్యక్ష.
ఇది ఫస్ట్ బుక్ అధ్యక్ష, 62వ పేజ్. ఏం చెప్పారు అధ్యక్ష? మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులు మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. అంటే 24-25లో 6, 26-27లో 12, 18 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు భట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అదేవిధంగా ఉత్తమ్ గారు బడ్జెట్ పద్దుల మీద మాట్లాడినప్పుడు మొదటి సంవత్సరం 6,55,000 ఎకరాలకు ఇస్తాం, 25-26లో 5,05,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి గౌరవనీయులు ఉత్తమ్ గారు కూడా చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు భట్టి గారిని, ఉత్తమ్ గారిని ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి అధ్యక్ష, మీరు చెప్పిన ఆ 18 ప్రాజెక్టులు ఏమైనాయి? ఆ 11,60,000 ఎకరాల ఆయకట్టు ఏమైంది? 2.5 ఏళ్ల మీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తయిందా? ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మీ బడ్జెట్ పుస్తకాల్లోనే నీళ్లు దుంకుతున్నాయి, మీ బడ్జెట్ పుస్తకాల్లోనే ఆయకట్టు పెరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు, ఆయకట్టు పెరగడం లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు 24-25 అధ్యక్ష, పేజ్ నంబర్ 8 అధ్యక్ష, ఎంత గొప్పగా చెప్పారంటే పేజ్ నంబర్ 8లో బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు, అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా. మేం ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబం. చాలా బాగా చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? విలువలు అడిగంటిపోయినాయి, ఆశలు ఆవిరైపోయినాయి, ప్రభుత్వం ఆడి తప్పింది, పాలన పూర్తిగా గాడి తప్పింది. చట్టసభల సాక్షిగా లిఖితపూర్వకంగా బడ్జెట్ పుస్తకాల్లో నొక్కి వ్యాఖ్యానించిన అంశాలకే దిక్కు లేకుండా పోతే ఇది ప్రజాపాలన చెప్పుకోవడానికైనా కొంచెమని ఉండాలి కదా అధ్యక్ష. ఏదైనా అంటే చాలు పెద్ద నోరు తీసుకొని మా మీద విరుచుకుపడతారు. మీ 10 ఏళ్ళు ఏం చేశారు, మీరేం చేశారని మాట్లాడతారు అధ్యక్ష. మీరే కదా బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది, భట్టి గారు మీరే కదా బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టింది. ఇది చెక్ అన్నారు, మీరు ఇది చెక్ బుక్ గా భావించండి అన్నారు. మరి 6 గ్యారెంటీలు అమలు చేసింది లేదు, 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చింది లేదు. ఆత్మస్థుతి పరనిందకు పాల్పడుతూ పొద్దుగడుపుతా ఉన్నారు అధ్యక్ష. దాదాపు సగం పరిపాలన పూర్తవుతున్న దశలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, మరి ఈ బడ్జెట్లో కూడా ఏముందంటే అధ్యక్ష, గాలి మాటలు. గత బడ్జెట్లో చెప్పినవన్నీ గాలి మాటలైతే ఈ బడ్జెట్లో కూడా అవాస్తవాల కోటలాగా కనబడతా ఉంది అధ్యక్ష. మరి 26-27 బడ్జెట్లో భట్టి గారు ఏం చెప్పారో కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. సార్ నేను ఇంకా స్టార్టే చేయలేదు సార్, మీ బడ్జెట్లకు ఇప్పుడే పోతున్నా సార్. ఇప్పుడు 26-27లోకి ఇప్పుడు పోతున్నా సార్. ఇప్పటిదాకా మీ పాత 3 బడ్జెట్లు చెప్పిన, నౌ ఐఎమ్ గోయింగ్ టు యువర్ దిస్ ఇయర్ బడ్జెట్ 26-27. సార్ 3 గంటలు సభ వాయిదా వేస్తే కుర్చీలో కూర్చున్నా ఎప్పుడు బెల్ కొడతారో అని 3 గంటలు ఒట్టి కూర్చోబెట్టరు కదా సార్. భట్టి గారు మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటారు సార్, గట్టు బొంగనే మారిపోయింది మొత్తం. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉంటారు సార్ మీరు. అధ్యక్ష ఈ కొత్త బడ్జెట్లో 26-27 బడ్జెట్లో పోయే ముందు అధ్యక్ష భట్టి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, కొద్దిగా వినాలి భట్టి గారు. 24-25 బడ్జెట్లో మీరు ఒక మాట అన్నారు, మమ్మల్ని విమర్శించే క్రమంలో ఒక మాట అన్నారు. 24-25 ఫస్ట్ బడ్జెట్లో మీరు అన్న మాట గుర్తు చేసి నేను ఈ బడ్జెట్లోకి వెళ్తా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ on February 10th, 2024, after 10 years of formation of Telangana, our government has presented a realistic and planned budget అని చెప్పారు అధ్యక్ష. ఇది 24-25. మరి ఇది ఎంతవరకు రియలిస్టిక్ ఉందో ఒక్కసారి నేను చెప్తా, భట్టి గారు బహుశా మీరు నోట్ చేసుకుంటారో లేక మీకు తెలిసే ఉంటుంది, మీరు పెట్టిన బడ్జెట్ ఆఫ్ కోర్స్. 2024-25 అధ్యక్ష వారు చెప్పడం స్టార్టింగ్ ఏమన్నారు, మాది రియలిస్టిక్ బడ్జెట్, మాది ప్లాన్డ్ బడ్జెట్, 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం నేను రియలిస్టిక్ బడ్జెట్ పెడుతున్నా అని బల్లగుద్ది చెప్పిండ్రు భట్టి గారు.
మరి ఆ బడ్జెట్ రియాలిటీ ఏందో ఇప్పుడు ఒక్కసారి బయట పెడతా అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్ 2024-25 2,90,814 కోట్లు. 2,90,814 కోట్లు. ఆర్ఈ పెట్టిండ్రు పోయినసారి 2,66,608 కోట్లు. ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు బయట పెట్టిండ్రు మీరే. ఇప్పుడు యాక్చువల్ ఈ తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో యాక్చువల్ మీరే పెట్టిండ్రు. ఈ బుక్ లో లెక్కనే చెప్తున్నాను, నా లెక్క చెప్తలేను. యాక్చువల్ ఎంత అంటే 2,31,583. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ కు యాక్చువల్స్ మధ్య గ్యాప్ 59,231 కోట్లు. 59,231 crores. అంటే ఇది 20.3% డెఫిసిట్. ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్? 20% మీ అంచనాలు తప్పినాయి. 20% అంచనాలు తప్పితే ఇది రియలిస్టిక్ బడ్జెట్ అని చెప్పుకుంటారా బట్టి గారు? ఫస్ట్ టైం పెడుతున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక నేను యాక్చువల్ పెడుతున్నా, రియలిస్టిక్ పెడుతున్నా అని చెప్పిండ్రే. 59,000 కోట్ల రూపాయల లోటు వచ్చింది మీ బడ్జెట్ లో. పోనీ ఆర్ఈ అనే కరెక్ట్ పెట్టినరా? ఆర్ఈ మనం నార్మల్గా ఒక నెల ముందు పెడతాం. ఆర్ఈకి యాక్చువల్స్ కి ఎంత తేడా ఉందంటే అధ్యక్ష 35,025 కోట్ల రూపాయలు ఉంది. అంటే మీరు ఆర్ఈలో కూడా బ్లఫ్ చేస్తున్నారు, ఈ శాసనసభను తప్పుదో పట్టిస్తున్నారు. ఇది 2024-25. లెట్స్ గో టు 25-26. 2025-26లో చూస్తే అధ్యక్ష వీళ్ళు పెట్టిన బడ్జెట్ 3,04,366 కోట్లు. ఆర్ఈ ఎంత పెట్టిన అధ్యక్ష? 2,81,516 కోట్లు. అగైన్ ఇక్కడ కూడా ఫస్ట్ బడ్జెట్ లో తప్పు పెట్టినట్టే ఇక్కడ కూడా ఆర్ఈలో బ్లఫ్ చేస్తున్నారు అధ్యక్ష. నేను ఇది ఉత్తగా అంటలేను. అప్ టు జనవరి కాగ్ రిపోర్టు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2,07,558 కోట్లు. అంటే ఇంకా 2 నెలలు కదా, ఫిబ్రవరి మార్చ్. 2,07,000 అంటే 21,000 crores పర్ మంత్ యావరేజ్. ఇంకో 43,000 కోట్లు వేసుకున్న ఎంత వస్తుంది? 2,50,000 వస్తుంది. మీరు పెట్టుకున్నది 3,04,000. వచ్చేది ఎంత అధ్యక్ష? 2,50,000 కోట్లు. అగైన్ ఎంత గ్యాప్ అధ్యక్ష? 54,000 కోట్లు. ఫస్ట్ బడ్జెట్ లో 55,000 కోట్ల గ్యాప్, 59,000 కోట్ల గ్యాప్. సెకండ్ బడ్జెట్ లో 54,000 కోట్ల గ్యాప్ అధ్యక్ష. ఇక థర్డ్ బడ్జెట్ నిన్న పెట్టారు. థర్డ్ బడ్జెట్ చూస్తే అధ్యక్ష 26-27 3,24,000 కోట్లు పెట్టారు అధ్యక్ష బట్టి గారు. మరి ఇప్పుడు మన సెకండ్ బడ్జెట్ రీచ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. హార్డ్లీ అది 2,50,000 కంటే ఎక్కువ చేరే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంత పెట్టారు? 3,24 పెట్టిండ్రు. 74,000 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టారు. విల్ ఇట్ రీచ్ అధ్యక్ష? ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్ అధ్యక్ష? అంటే ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు? ఏ పథకాలకు కోత పెడతారు మళ్ళీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈసారి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, పోయినసారి కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రవేశపెట్టిన ఈ థర్డ్ బడ్జెట్ లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల లోటు ఉంటది. ఈ 50,000 కోట్లు ఎవరికి కోత పెడతారు? ఎస్సీలక, మైనార్టీలక, బీసీలక, మళ్ళీ రాజీవ్ యువ వికాసానిక, మళ్ళీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాక, దేనికి కోత పెట్టారు అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొదటి బడ్జెట్ లో 59,000 కోట్ల గ్యాప్, రెండో బడ్జెట్ లో 54,000 కోట్ల గ్యాప్, మూడో బడ్జెట్ లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల గ్యాప్ ఉండబోతా ఉన్నది. మరి దీన్ని పట్టుకొని మీరు రియలిస్టిక్ బడ్జెట్, ప్లాన్డ్ బడ్జెట్ అంటే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాస్తవిక బడ్జెట్ అని భ్రమలు కల్పించడం తప్ప వాస్తవంగా మీరు చేస్తున్నది ఏమిటి? It is proved that budget figures have become fiction while expenditure has become a glaring truth. బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న ఖర్చుల్లో భారీ కోత వల్లనే సంక్షేమ పథకాల అమలు ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే రైతు భరోసాలో కోతలు, పంటల బోనస్లో కోతలు, రుణమాఫీలో కోతలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కోతలు, రాజీవ్ యువ వికాసంలో కోతలు, కళ్యాణ లక్ష్మిలో కోతలు. కోతలు మాత్రమే కాదు అధ్యక్ష, అనేక పథకాలు కూడా బంద్ అవుతా ఉన్నాయి. న్యూట్రిషన్ కిట్ బంధు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ బంధు, చేప పిల్లల పంపిణీ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఇట్లా అనేక రకాల పథకాలు కూడా బంద్ పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇటు కోతలు బంధులు తప్ప ఏమైతుంది అధ్యక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే బట్టి గారు
తన బడ్జెట్ ప్రసంగంలో జిఎస్డిపి గ్రోత్ గురించి చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఏమన్నారంటే తన బడ్జెట్ ప్రసంగంలో ఇక్కడ కూడా అంకెలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. గ్రోత్ సాధించినట్టు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ వాస్తవానికి జిఎస్డిపి తలసరి ఆదాయం విషయంలో రాష్ట్రం వృద్ధి సాధించలేదు. రాష్ట్ర యొక్క వృద్ధి మీ పాలనలో పడిపోయింది. నేను నోటి మాటలతో చెప్పట్లేదు. విత్ డేటా, విత్ ఫిగర్స్, విత్ బుక్స్ ఐ హావ్ కమ్ హియర్. అధ్యక్ష, తలసరి ఆదాయం అధ్యక్ష 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు 14%. 2024-25 కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.6%. 2025-26 కాంగ్రెస్ రెండవ సంవత్సరం పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.2%. మరి కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయ వృద్ధి రేటు పడిపోయిందా, పెరిగిందా? నాటి బీఆర్ఎస్ పాలనలో 14% ఉంటే మొదటి సంవత్సరం 10.6, కాంగ్రెస్ పాలనలోని రెండవ సంవత్సరం 10.2% పడిపోయింది అధ్యక్ష. ఒకవైపేమో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పడిపోతూ ఉంటే మా ముఖ్యమంత్రి గారైతే రైజింగ్ అంటాడు. ఇది చూడండి అధ్యక్ష, బడ్జెట్ బుక్ మీద కొట్టిన తెలంగాణ రైజింగ్, పుస్తకాల మీద రైజింగ్ అధ్యక్ష. ప్రజల జీవితాల్లో, బతుకు తెరువుల్లో తలసరి ఆదాయంలో రైజింగ్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈజ్ ఇట్ రైలింగ్ ఆర్ ఫాలింగ్ బట్టిగానే చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. బీఆర్ఎస్ పాలనతో కంపేర్ చేసినప్పుడు ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. అదేవిధంగా జిఎస్డిపి గ్రోత్ రేట్, జిఎస్డిపిలో అధ్యక్ష 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం యొక్క జిఎస్డిపి 12% పెరిగింది అధ్యక్ష. మరి 24-25లో చూస్తే 10.6%. కాంగ్రెస్ పాలన రెండవ సంవత్సరంలో 26-27లో చూస్తే 10.7% అధ్యక్ష. ఈ లెక్కలు చూస్తే గ్రోత్ రేట్ పెరిగిందా, పడిపోయింది? మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పోదాం. ఫైనాన్స్ మాట్లాడుకున్నాం, ఎఫ్ఆర్బిఎం మాట్లాడుకున్నాం, జిఎస్డిపి మాట్లాడుకున్నాం, పర్ క్యాపిటా మాట్లాడుకున్నాం. నౌ విల్ గో టు డిపార్ట్మెంట్ వైస్. భట్టి గారు ప్రవేశపెట్టింది. గౌరవనీయులు భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో ఏమన్నారంటే అధ్యక్ష, బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ఇది ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు అని భట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. సరే, ప్రజల జీవన స్థితిగతి మార్పుకు దోహదం చేసే ఈ లెక్కలు ఈ బడ్జెట్లో ఎక్కడున్నాయో చెప్పగలుగుతారా? ఏం సార్ ఇట్స్ మినిమం ప్రిన్సిపల్ అపోజిషన్ విల్ స్పీక్ ఫర్ 2 hours సార్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటరప్షన్స్, కైండ్లీ కోఆపరేట్. ఇంకోటి సార్, ఈ రాష్ట్రానికి ఇంతకంటే ముఖ్యమైనది ఈ అసెంబ్లీకి ఏముంటుంది స్పీకర్ సార్? మాట్లాడినారు సార్, ఏదో కుట్ర జరుగుతుంది సార్ నా మీద. లేదు హరీశ్రావు గారు, 1:15 మాట్లాడిన మీరు కంక్లూడ్ చేయండి. సార్ ఇక మాట్లాడేదంటే కూర్చోమంటే కూర్చుంటా, మరి పొమ్మంటే పోతాం సార్. ఇక మీరు ఇవ్వవలసిన టైం కంటే మంచిగానే ఇచ్చినాం, మాట్లాడండి. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. సార్, గంట మీద 15 నిమిషాలు ఇప్పటికే అయిపోయింది సార్. 1 hour 15 minutes అయిపోయింది సార్. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది సార్. సార్, చెప్పాలనుకుంటే 1 hour లోపల పూర్తి స్థాయిలో చెప్పవచ్చు సార్. ఇంకా 2 గంటలు కావాలంటున్నారు. మాకు అభ్యంతరం ఏమైంది సార్? రేపు మాట్లాడమనండి, ఎల్లుండి మాట్లాడమని, డిమాండ్స్ మీద మాట్లాడొచ్చు, అప్రాప్రియేషన్ మీద మాట్లాడొచ్చు, చాలా సందర్భాల్లో మాట్లాడొచ్చు సార్. ఇప్పుడే అన్ని మాట్లాడాలనుకుంటే ఎట్లా సార్? వారికి కూడా సమయం ఇవ్వండి సార్. ఇవ్వద్దంటలేము మేము, తప్పకుండా వారికి సమయం ఇవ్వాలా. కానీ ఈరోజు బడ్జెట్కు సంబంధించిన జనరల్ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు బ్రాడ్గా చెప్పి మళ్ళా డిమాండ్స్ వస్తున్నప్పుడు స్పెసిఫిక్గా చెప్పే అంశం తీసుకోవాలి సార్. వారికి తెలియదు కాదు. చాలా సీనియర్ శాసనసభ్యులు డిపార్ట్మెంట్ వైజ్ చెప్పాలంటే 2 గంటలు కూడా చెప్పొచ్చు, వారు 3 గంటలు కూడా చెప్పొచ్చు. ఈరోజు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ సభ్యులు, ఇతర సభ్యులు కూడా మాట్లాడేది ఉంది. రేపటి వరకు మనం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకునేది ఉంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గవర్నర్లో లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు అంటే ఇంత బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్టు మీద
మా నాయకుడు మాట్లాడుతుంటే గంట అయిపోయింది అంటూ సార్ టీ బ్రేక్ అని 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. ప్లీజ్ 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 చెప్పండి సార్. 2.5 గంటలు టీ బ్రేక్ అని 2.5 గంటలు కూర్చోబెడితే మేము కూర్చున్నాం సార్. గవర్నర్ అడ్రస్ మీద ధన్యవాదాలు చెప్పేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వస్తారంటే 5-6 గంటలు మేము కూర్చున్నాం. ఆయన వచ్చిండు, పండబెట్టి తొక్కిండు. సార్ ఇది సభను పక్కదారి పట్టించే ఆలోచన చేస్తా ఉన్నారు. చాలా సీనియర్ సార్ వారు. నేను ఫస్ట్ టైం అయినప్పుడు వారు మంత్రిగా ఉండే సార్ అధ్యక్ష. వారికి మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసిండు, ఇప్పుడు తెలంగాణ కూడా చూస్తూ ఉన్నారు సార్. ఈ శాసనసభకు సంబంధించి ఎప్పుడు కూడా ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు, వారి స్పీచ్ ఉంటుందని చెప్పలేదు అధ్యక్ష. సమయాన్ని కూడా అందరి గౌరవ సభ్యులకు సభా సమయం ఇవ్వడానికి మీరు శాసనసభాపతిగా అందరికీ కూడా అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఆ సమయం ఆ విధంగా కోయిన్సైడ్ అయింది. అయినంత మాత్రం దాన్ని ఆ విధంగా చెప్పడం సరికాదు సార్. ఇదేం సార్, ఇది మీరు సీనియర్గా ఉండి ఈ విధంగా మాట్లాడడం సరికాదు సార్. గారు కూర్చోండి, మీ సభ్యులే మాట్లాడుతున్నారు కదా. సార్ ఇప్పుడు మాకేం అభ్యంతరం లేదు సార్. ఒక్కని మాట్లాడండి శ్రీనివాస్ గారు. సార్ మాకు సభానాయకుడు వారు వచ్చి రిప్లై ఇచ్చేటప్పుడు మాకు అభ్యంతరం లేదు. మేము ఇప్పుడే కొత్తగా 94 నుంచి చూస్తున్నాం. ఆ మర్యాద మాకుంది, ఆ గౌరవం మాకుంది. ఇప్పుడు శాసనసభ మీద మాకు గౌరవం ఉంది. టీ బ్రేక్ అని చెప్పి పోయిన తర్వాత 2.5 గంటలు మేము కూర్చున్నమాట వాస్తవంగా. మళ్ళా మాకు ఈ సభ మీద బడ్జెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా ప్రజలకు తెలవాలనేటువంటి ఉద్దేశం. సేమ్ టైం గవర్నర్ అడ్రస్ కూడా అన్న ఆ రోజు డిస్కషన్ జరిగింది. 4 సార్లు వాయిదా వేశారు. మళ్ళీ 5 గంటల సేపు కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి గారు వస్తారు, సరే వారు ఢిల్లీకి పోయారు కాబట్టి వచ్చిన తర్వాత వారు గవర్నర్ అడ్రస్ మీద రిప్లై చెప్తారని మేము కూర్చున్నాం. ఆయన వచ్చిండు, రాత్రి 12 గంటల వరకు పండబెట్టి తొక్కిండు, పోయిండు. అయినా నోరు మూసుకొని ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతే అన్న మాటలే కదా సార్, హౌస్లో అన్న మాటలే చెప్తున్నా. నేనే మన కొత్తగా అడిషనల్ గా చెప్తున్నా. దయచేసి ఒక సీనియర్ శాసనసభ్యునిగా ఈ సభకు గౌరవం, ఈ సభ గౌరవానికి మర్యాద ఉండాలని. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు శ్రీధరన్న లేచి చెప్పిండు. అంటే వారు లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్గా తప్పు మాటలు మాట్లాడద్దు, రికార్డుల నుంచి తీసేయాలి. మా కేటీఆర్ గారు గతంలో మాట్లాడిండు, ఆయన అన్నాడు అది తెగియాలి అని చెప్పి ఆయన చాలా గౌరవంగా చెప్పారు. స్పీకర్ గారు రికార్డుల నుంచి తొలగించేస్తున్నాం అని చెప్పారు. మరి పండబెట్టి తొక్కుడు మరి అట్లనే ఉండాలనా? చెప్పండి సార్, మీరు చెప్పిందే మేము గౌరవించినాము. ఆ తర్వాత స్పీకర్ గారికి అడుగుదామని మా వాళ్ళు క్లారిఫికేషన్ అడుగుదామంటే ఆయన బంద్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఏం సార్ ఇది, సభ నడుస్తుందా? అసలు రాజకీయాలలో ఎందుకున్నామో అనేటువంటి బాధ కలుగుతుంది. నేను 94 నుంచి చూస్తున్నా కాబట్టి. ఏదో గౌరవం లేదు, మర్యాద లేదు. వారు మాట్లాడుతుంటే వారు రేపు ఆన్సర్ చెప్తారు, మధ్యలో వాళ్ళు వేసి మాట్లాడుతారు. మొన్న కూడా చెప్పిన, మేము అడిగితే మైక్ ఇవ్వరు, మా దిక్కు చూడరు. అంటే దీనికి అందుకే మేము ఎందుకు రావాలి శాసనసభకు బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి సార్ అన్న అధ్యక్ష, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష బడ్జెట్ పైన. మేము గతంలో 10 సంవత్సరాలు చూసాము అక్కడ కూర్చొని. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఎవరు డిస్టర్బ్ చేయలేదు అధ్యక్ష. కొన్ని పూర్తిగా సమాచారం పూర్తిగా సభలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలో, వారు తెలివైన వారు చెప్పాలి అన్నప్పుడు వారు తప్పనిసరి పరిస్థితుల్లో లేచారు. వారు చెప్పాల్సిందంతా చెప్పారు. అది తప్ప ఇంకెవరు వారిని ఎవరు డిస్టర్బ్ చేయలే. వారు చెప్పాల్సిన పూర్తి స్థాయిలో వారు చెప్పేవన్నీ రాసుకుంటున్నాం. సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తామని చెప్పాం. కాకపోతే ఏంటంటే ప్రతి సందర్భంలో లేచి ఇంటర్ఫియర్ చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో తప్పదు అధ్యక్ష.
ఉదాహరణకి హరీష్ రావు గారు మాట్లాడుతూ మీ 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 మీ- మీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ పూర్తిగా మీ ఆదాయం తగ్గింది అని వారు చెప్పారు. మరి అది రికార్డ్స్లోకి వెళ్తా ఉంది కదా అధ్యక్ష. అది పూర్తిగా ఆ వన్ సైడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ సభకి బయట ప్రజలకు ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను అనుకున్నా లేదు చెప్దామని, కానీ మీరు పదే పదే ఇంటర్ఫీర్ అవుతున్నారని అంటున్నారని నేను ఆగాను. కానీ ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను తప్పనిసరిగా ఎవరైనా గౌరవ మంత్రులు రెక్టిఫై చేయకపోతే రాంగ్ అది రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14,250 కోట్లు వస్తే వారు వేరే రకంగా తగ్గిపోయింది అది అని చెప్తున్నారు. అధ్యక్ష ఒక విషయం, గత ప్రభుత్వంలో 2020 నుండి స్టాంప్ డ్యూటీ నుంచి మున్సిపాలిటీస్కి కార్పొరేషన్కి చెల్లించాల్సినటువంటి ట్రాన్స్ఫర్ చేయాల్సిన డ్యూటీని పూర్తిగా మీరు చెల్లించకుండా మొత్తం స్టాంప్ డ్యూటీలో చూపించారు. కానీ మేము ఆ తప్పు చేయలేదు అధ్యక్ష. మున్సిపాలిటీస్కి పోవాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ మీరు చేసే తప్పుడు మేము చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి ప్రస్తుత ప్రభుత్వం 5,740 కోట్లు మున్సిపాలిటీకి కార్పొరేషన్కి అడ్జస్ట్ చేశాం అధ్యక్ష. అలా చేసిన తర్వాత అందుకే మొత్తం నెట్ రెవెన్యూ ఇప్పుడు మీకు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో మేము అటు అడ్జస్ట్ చేశాం కాబట్టి ఇక్కడ తక్కువ కనపడుతుంది. కానీ వాస్తవానికి మొత్తం రెవెన్యూ 14,250 కోట్లు. మరి గత ప్రభుత్వం పూర్తిగా మీరు మున్సిపాలిటీస్ని నిర్లక్ష్యం చేసి పూర్తిగా వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆడికి పోనీయకుండా మొత్తం దీంట్లో చూపించారు కాబట్టి మేము మొత్తం ఎక్కువ చూపించారు. మరి మేము కూడా అటు అడ్జస్ట్ చేయకుండా మేము లెక్క చూపించుంటే వేరే రకంగా ఉండేది. కానీ అట్లా చేయదలుచుకోలేదు కదా అధ్యక్ష. మీరు చేసిన తప్పిదాలను కూడా మేము రెక్టిఫై చేసి వాస్తవాలు సభ ముందు పెడతా ఉన్నాం. దాన్ని కూడా మేము తప్పుగా చూపిస్తూ సభ మొత్తాన్ని ఇప్పుడు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. మరి మధ్యలో లేచి నేను కరెక్ట్ చేయలేదనుకోండి, అదే వాస్తవం అనుకోండి, సభ అనుకుంటుంది, రాష్ట్రం అనుకుంటుంది కదా. అయినా కానీ సరేలే నేను రాసుకుంటాను, హరీష్ రావు గారు పూర్తిగా అయిన తర్వాత చెప్దామనే ప్రయత్నం చేశాం. ఈ లోపల మన సోదరులు మన శ్రీనివాస్ యాదవ్ గారు లేచి 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు, మేము సభ ఎంతో వాయిదా వేసి కూర్చున్నాం అని అంటే కూడా నేను సరే వాయిదా వేసిన మాట వాస్తవే, కానీ మేము ఏదో ఒట్టికి పోయి కూర్చోడానికి వాయిదా వేయలేదు అధ్యక్ష. మేము వేసిన వాయిదా ఒక కారణం చేత అయితే వాళ్ళు ఇంకో కారణం చేత పోయి ఇంకో వేరే పని మీద కూర్చొని ఆలస్యం చేశారు. కానీ మేము వాయిదా వేసింది అధ్యక్ష తప్పనిసరిగా మీ ద్వారా సభ దృష్టికి రాష్ట్రానికి కూడా దృష్టికి తీసుకొని రావాలి. ఎందుకంటే వారు రికార్డులో చెప్పారు కాబట్టి మేము వాయిదా వేసింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల కోసం మేము ఏదైతే ప్రమాద బీమా తీసుకొచ్చామో గతంలో ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు నిన్న బడ్జెట్లో పెట్టిన దానికంటే ముందు పైలట్ ప్రాజెక్ట్గా ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాం. ఆ స్కీమ్లో ప్రమాదవశాత్తు పాపం లైన్మెన్ ఒక ఆర్టిజన్ ఇద్దరు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు డ్యూటీలో మరణిస్తే మేము ఆ స్కీమ్లో ఏదైతే ₹1,00,00,000 బీమా ఇస్తామని చెప్పామో ఆ బీమా సంబంధించిన చెక్కులను ఇద్దరు చిన్న ఉద్యోగస్తులు పాపం ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎస్పీడీసీఎల్లో పనిచేసే ఒక లైన్మెన్కి ఇంకొక ఆర్టిజన్కి చెరొక ₹1,00,00,000 ఇవాళ చెక్కు వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం ఈ శాసనసభ ప్రాంగణంలో కమిటీ హాల్ 1లో ముఖ్యమంత్రి గారు మిగతా క్యాబినెట్ అంతా వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పిలిచి మేము భరోసా అంటే రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ప్రాంగణం నుంచి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని మేము ప్రకటించినటువంటి ఏ పథకం అయితే ఉందో ఆ పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం అని ఒక భరోసాని నమ్మకాన్ని ధైర్యాన్ని కల్పించడం కోసం ఆ చెక్ను ఇదే రోజు శాసనసభలో కమిటీ హాల్లో వాళ్ళు ఆ ఇద్దరు కుటుంబ సభ్యుల్ని పిలిచి అందరి సమక్షంలో ఆ చెక్ ఇవ్వటం కోసం సభని ఒక 10-20 నిమిషాలు వాయిదా వేశాం తప్ప వేరే కారణం చేత కాదు, లేకపోతే ఇంకేదో వ్యాపకం కోసం కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రజల క్షేమం గురించి ఆలోచన చేసి దాన్ని వాయిదా వేశాం. మీరు కావాలని మేము వాయిదా వేసామనుకుంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజల కోసం ఉద్యోగస్తుల కోసమే మనం వాయిదా వేశాం. మీరేమో దాన్ని ఆసనగా తీసుకొని ఇంకా సమయం కావాలని తెలిసిపోయి అక్కడక్కడ మా ఎల్ఏ మంత్రి గారు పదే కోరితే కూడా మీరు సభలో రాకుండా ఆలస్యం కావటం వల్ల ఇంకా కొంత ఆలస్యం. అంతే తప్ప మాకే మేము ఆలస్యం చేసింది కాదు అధ్యక్ష. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా సోదరులకి మనవి చేస్తూ వారిని తొందరగా ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఇచ్చాము అధ్యక్ష. హరీష్ రావు గారు
ఈ బడ్జెట్ గురించి కాదు అధ్యక్ష, ఇవాళ మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాకుండా అసలు ఎప్పటి నుంచో మా 2024-25 నుంచి మొదలుపెట్టారు. జనరల్గా ఇప్పుడు చర్చ ఈ బడ్జెట్ మీద, ఇది వదిలేసి పాతది మొదలుపెట్టారు. మరి నేను 10 ఏళ్ళ నుంచి లెక్కలు చెప్పుకుంటూ రావాలంటే మరి ఇది వదిలేసి అది మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి వారిని వెంటనే ముగిచేస్తే ఇంకా మా సభ్యులు కూడా మాట్లాడాల్సి ఉంది. ఇప్పటికే ఎక్కువ టైం ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పండి అధ్యక్ష. ఒక 5 minutes 4-5 minutes కంక్లూడ్ చేయవలసిందిగా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష బట్టి గారు మారిండ్రు అనుకున్నా ఏం మారలేదు మీరు మారదు కూడా ఇక. అధ్యక్ష ఇప్పుడు 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడతారట, మీరు గత బడ్జెట్ లో ప్రవేశపెట్టింది మేము మాట్లాడద్దట. ఇది ఎక్కడ తీరు అధ్యక్ష? ఇది 9 మేము ఆల్రెడీ ప్రజలు అది ఓటింగ్ అయిపోయింది, ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, మేము ఇడ కూర్చున్నాం, మీరు ఆడ కూర్చున్నారు. మీ బడ్జెట్ మీద కూడా మాట్లాడొద్దు, మీరు పోయిన సంవత్సరం అడగద్దు అంటే ఇది ఎక్కడిది తీరు అధ్యక్ష? అధ్యక్ష ఇంకోటి అది కూడా ఈ బడ్జెట్ లో పార్టే. అధ్యక్ష నేను మాట్లాడింది 1 గంట 3 నిమిషాలు మాట్లాడినా, బయట మా పిఎల్ నోట్ చేయడానికి పెట్టినా మీరు ఇట్లే చేస్తుందని. నాకు 5 ఇంటరప్షన్లు అయినాయి. 1 గంట 4 నిమిషాలు మాట్లాడారు. 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. మీ పిఏ బయట నుంచి 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు ఆన్ రికార్డ్. సరిగా మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఎంత మాట్లాడారు? నాకు కనీసం గంట టైం ఇస్తే మాట్లాడితే పోమంటే కంక్లూడ్ చేయండి. నాకు 1 hour ఇస్తే ఇవ్వండి సార్, లేదంటే అవసరం లేదు. ప్రతిపక్షం మాట వినదలుచుకోలేదు, విమర్శలు తీసుకోదలుచుకోలేదు, సజెషన్స్ మీకు వద్దు, మీరు మాట్లాడద్దంటే కూర్చుంటాం అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా గౌరవ సీనియర్ సభ్యులు ఈ హౌస్ లో. వారు సుదీర్ఘకాలం ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు, మిగతా బాధ్యతలు కూడా నిర్వహించారు. వారు కావాల్సినంత సమయం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 5 నిమిషాలు ఇచ్చి కంక్లూడ్ చేయండి అని చెప్పాము. మిమ్మల్ని మైక్ కట్ చేయమని చెప్పలేదు అధ్యక్ష. మేము ఇంకా 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయమని అంటే మీరు వద్దంటే నేను బయటికి పోతాను, నేను వద్దంటే బయటకు పోతాను, మాట్లాడితే బయటకు పోతా అంటారు ఏంటి అధ్యక్ష? బయటకు పోవద్దు, మీరు మాట్లాడాలని కంక్లూడ్ చేయాలని కోరుతున్నాం. దయచేసి అందరూ కంక్లూడ్ చేయండి అధ్యక్ష. స్పీకర్ సార్ 12:30కు టీ బ్రేక్ అని హౌస్ అడ్జర్న్ చేస్తే 3:30 దాకా కుర్చీలో కూర్చున్నా ఎప్పుడు బెల్ కొడతారో అని. 3:30 గంటలు ఎప్పుడు బెల్ కొడతారా అని కుర్చీలో కూర్చున్నా, లంచ్ కూడా చేయకుండా. సార్ ఇదేం సార్ మైక్ ఇవ్వకపోతే? మైక్ ఇప్పుడు అసలు సార్ ఇంతవరకు ఈ బడ్జెట్ లోనే ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఓన్లీ లాస్ట్ 2 బడ్జెట్ రివ్యూ చేసిన. జస్ట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ బడ్జెట్. అట్లీస్ట్ ఐ నీడ్ 1 hour సార్. నేను ఈ ప్రభుత్వానికి సలహాలు మాట్లాడండి. మీకు ఇప్పటికే గంట 15 నిమిషాలు, గంట 5 నిమిషాలు ఇచ్చారు, గంట 20 నిమిషాలు ఇచ్చినాం. సార్ మీరు మా గొంతు నొక్కమంటే ఎట్లా సార్? మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మా గొంతు నొక్కమంటే ఎట్లా సార్? మీరు కంక్లూడ్ చేయండి. ఇదేం ప్రజాపాలన సార్? ఇది కంక్లూడ్ చేయండి ప్లీజ్. బయట మాట్లాడి కంక్లూడ్ చేయండి. అరే ఇది ప్రజాపాలన ఎట్లయితే సార్? ప్రతిపక్షం గొంతు నొక్కితే ఇది ప్రజాపాలన అవుతుందా? ఇది మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. మాట్లాడండి అధ్యక్ష. వ్యవసాయం అధ్యక్ష, ఈ బడ్జెట్ గురించే మాట్లాడుతున్నా అధ్యక్ష. ఫస్ట్ జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్, ఇప్పుడే వ్యవసాయంతో స్టార్ట్ చేస్తున్న వీరు ఈ బడ్జెట్లో పెట్టింది. అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15లో వ్యవసాయానికి 5,270 కోట్లతో మేము ప్రారంభమైనాం. మేము దిగిపోయే నాటికి వ్యవసాయంకు కేటాయింపులు 2023-24 28,594 కోట్లు, అంటే 442% అగ్రికల్చర్కు మేము పెంచినాం అధ్యక్ష. బట్ గౌరవనీయులు బట్టి గారు ఈసారి పెట్టిన బడ్జెట్లో అధ్యక్ష 23,179 crores పెట్టారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఇది 1,260 కోట్ల రూపాయలు తక్కువ. మేమేమో ఇయర్ ఆన్ ఇయర్ వ్యవసాయానికి బడ్జెట్ పెంచుతూ 442% మేము పెంచాము. కానీ గౌరవనీయులు బట్టి గారు ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. 2023-24లో వ్యవసాయం మీద మేము పెట్టిన ఖర్చు కంటే బట్టి గారు ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు తక్కువ. అధ్యక్ష అధికారం పొందేందుకు అనేక హామీలు చెప్పారు అధ్యక్ష. 5 సీజన్లలో 1 సీజన్ రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టారు, 2 సీజన్లకు అరకొరగా ఇచ్చారు అధ్యక్ష. ఒక్క రైతు బంధు మీద రైతాంగానికి 18,000 కోట్లు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. పంటల బోనస్ 1,161 కోట్లు బాకీ పడ్డది. రుణమాఫీలో 31,000 కోట్లు బాకీ పడ్డది. పంటల బీమాలో 1,300 కోట్లు బాకీ పడ్డది. ఒక్క రైతులకే ఈ ప్రభుత్వం 40,000-50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలు బడ్జెట్లో పెట్టిన లెక్కల ప్రకారమే బాకీ పడ్డది అధ్యక్ష. మరి ఇవన్నీ క్లియర్ చేయాలంటే బడ్జెట్ వ్యవసాయానికి పెంచాల్సింది పోయి
1260 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది ఎలా మరి ఇవన్నీ పూర్తి చేస్తారో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్లో రైతు భరోసాకు కూడా అధ్యక్ష ఏం చేసినారు అధ్యక్ష? ఈ బడ్జెట్లో 13,593 కోట్లు పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 1 ఎకరానికి ఇచ్చొచ్చారు. ఏప్రిల్ మే నెలలో మిగతా డబ్బులు ఇస్తాము అంటున్నారు. ఇస్తే ఈ 13,593 కోట్లకే ఇస్తారు కదా, మరి అప్పుడు ఎక్కడ కట్ అవుతుంది? వానాకాలం కట్ చేస్తారా? వచ్చే సంవత్సరం యాసంగి కట్ చేస్తారా? మరి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టిన నిధుల్లో రైతు బంధు ఇవ్వకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో ఇస్తే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపులు లేవు. మరి అప్పుడు ఎవరిది కట్ అవుతుంది? మళ్ళొక్క పంటకు రైతు బంధు పోతుందా? దీనికి మరి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారో బట్టి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి 3 ఎకరాలకే ఇచ్చి బంద్ చేసిండ్రు, ఒకసారి మొత్తానికే ఇయ్యలేదు, మళ్ళీ ఇప్పుడు గట్లే చేస్తారా ఏంది? స్పష్టత ఇయ్యాలి. రైతులకు పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు ఏ రకంగా ఇస్తారో కూడా తమ సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. ఇక సివిల్ సప్లైస్ అధ్యక్ష అంతా గందరగోళమైంది అధ్యక్ష. బీఆర్ఎస్ అంతకుముందున్న అన్ని ప్రభుత్వాలు మా 10 ఏళ్లు కలిపి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో 56,000 కోట్ల అప్పు ఉంటే వీళ్ళ 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు చేశారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కలిపి 56,000 అయితే 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు తెచ్చారు అధ్యక్ష. లాస్ట్ కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఎవరు అప్పు ఇవ్వకపోతే మార్క్ఫెడ్ ను కలిపి సివిల్ సప్లైస్ మార్క్ఫెడ్ ను జాయింట్ గా మార్క్ఫెడ్ ను గ్యారంటీ పెట్టి మొన్న మళ్ళీ కొత్తగా 22,000 కోట్ల అప్పు తెచ్చారు అధ్యక్ష. అంటే మీరు ఇవాళ ఏమైపోతుంది అసలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లేదా? దాని మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతుండ్రా? ఇవాళ ధాన్యం అమ్మకాల్లో స్కామ్ అయింది, భారత్ దాల్ అమ్మకాల్లో స్కామ్ అయింది, ఫిలిప్పైన్ బియ్యంలో స్కామ్ అయింది, ఎమ్మెల్యేస్ పాయింట్ లో మీరు సన్న బియ్యం స్టార్ట్ చేసినాక ఎమ్మెల్యేస్ పాయింట్ లో మిగిలిన దొడ్డు బియ్యం ఎక్కడికక్కడ పురుగులు పట్టిపోయింది. వీటన్నిటి మీద విషయాలు బయటకు రావాలంటే పొద్దున కూడా నేను అడిగిన ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే వెంటనే ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి మళ్ళీ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా రేషన్ కార్డుల అధ్యక్ష భట్టి గారు తన ప్రసంగంలో ఏం చెప్పారంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నా దగ్గర అసెంబ్లీ ఆన్సర్ కూడా ఉంది. ఇదే సభలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని ఉత్తమ్ గారు ఈ సభలో సమాధానం చెప్పారు. భట్టి గారేమో తన ప్రసంగంలో కార్డులు ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 4 కేజీల బియ్యాన్ని 6 కేజీలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సీలింగ్ లేకుండా పూర్తి స్థాయిలో బియ్యం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో సన్న బియ్యంతో భోజనాన్ని ప్రారంభించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యవసాయం పూర్తయి నౌ సెకండ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ లకు వచ్చిన మొత్తం ఒక 30-40 డిపార్ట్మెంట్లు చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. ఎడ్యుకేషన్ లో అధ్యక్ష గౌరవనీయులు భట్టి గారు ఏమన్నారంటే పిల్లల భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఇది ఖర్చు కాదు భవిష్యత్తు మీద పెట్టుబడులు అని మంచి మాట చెప్పారు. ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్ అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు అంధాకారం అవుతా ఉంది కదా. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఎందుకు చెలగాటమాడుతా ఉన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిన 2,500 కోట్లతో సహా మా 9.5 ఏళ్లలో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు వచ్చినా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపకుండా 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాము. మీరు 2.5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు సభా నాయకుడిగా ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం డబ్బులని చెప్పి ఏడాది అయినా కూడా ఇంతవరకు ₹1 ఇస్తున్న పరిస్థితి లేదు. భట్టి గారు మీరు కాలేజీల యాజమాన్యంతో చర్చలు జరిపి ఆ రోజు మీరు కూడా తప్పకుండా నెల ఇస్తామని మీరు కూడా హామీ ఇచ్చి మాట తప్పారు. అసలు ఇలా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మా స్కీమ్ అని మీరు కదా చెప్పుకునేది. మీ స్కీమ్ అయినా మేము కొనసాగించినాం. 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చాం. మీరు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి 40% ఇచ్చి కొద్ది మంది ఎస్సీ పిల్లలకు ఇచ్చారు తప్ప మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మంగళం చేసే పాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
దయచేసి ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన దాని సాక్షిగా మీరు మాట కట్టుబడి ఆ నిధులు విడుదల చేయాలి, పిల్లల జీవితాలని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పాపం ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు చదువుతారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా డబ్బులు విడుదల చేయరా భట్టి గారు? ఏం పాపం చేసింది ఆ పిల్లలు? ఎస్సీ ఎస్టీ పిల్లలు బిఏఎస్ పిల్లలకి ఇయ్యరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. ఇది ఎక్కడిది అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, మీ పాలనలో ఇవాళ గురుకులాలకు తాళాలు పడుతున్నాయి, డిగ్రీ కాలేజీలకు తాళాలు పడుతున్నాయి, మెడికల్ కాలేజీలకు రెంట్లు కట్టలేదని తాళాలు పడుతున్నాయి. ఇక గురుకులాల పిల్లలదైతే దీనస్థితి అధ్యక్ష. 200 మంది విద్యార్థులు మరణించారు అధ్యక్ష. ఉన్న గురుకులాల్లో పురుగులన్నం. ఏం సార్, నేను సెకండ్ డిపార్ట్మెంటే సార్, ఇంకా 32 ఉన్నాయి సార్. ఆగండి, మీరు 32 మనకు గంట మీకు ఇచ్చిన సమయం పురుగులన్నం పెట్టడం, పురుగులు లేకుండా ఇంత కడుపు నిండి అన్నం పెట్టడం చేతగానటువంటి ప్రభుత్వం వీళ్ళేందో కోతలు కోస్తా ఉన్నారు అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు, అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ ఇప్పటిదాకా 76 మంజూరు చేసినారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇస్తలేరు. పార్టీ మారిన 10 మందికి అయితే ఇచ్చింది అధ్యక్ష, కానీ మాకు మాత్రం యంగ్ ఇండియా స్కూల్ ఇయ్యలే అధ్యక్ష. అయితే ఈ యంగ్ ఇండియా స్కూల్ సంగతి కూడా చెప్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూళ్లకు 76 స్కూళ్లకు టెండర్ పిలిచారు అధ్యక్ష. ప్రతి టెండరు ఎక్సెస్ 4.96%. ప్రతి టెండరు 4.96% ఎక్సెస్ ఉంటుందా అధ్యక్ష? ఒక్కటన్నా మైనస్ పోదా? 4.96 ఎక్సెస్. ఏ టెండర్ చూడు 4.96 ఎక్సెస్. మొత్తం రింగ్ అయిపోయినరు. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది. ఇదేం ఎక్సెస్ అధ్యక్ష? 76 స్కూళ్ళలో ఒకటో రెండో మైనస్ పోవా? కనీసం 1-2 1%, 2% ఎక్సెస్ ఉంటుంది. అన్ని 4.96. ఈజ్ ఇట్ నాట్ స్కామ్ సార్? దీని మీద విచారణ జరపండి. చీటికి మాటికి సిట్లు వేస్తారు కదా మా మీద, వేయండి దీని మీద ఒక సిట్టు, జరపండి దీని మీద విచారణ. ఇంకోటి అధ్యక్ష, మాది పారదర్శకం అంటారు మా బట్టి అన్న. నేను ఒకటి అడుగుతున్నా బట్టి గారు, మీరు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. ఆ రోజు మిషన్ కాకతీయ స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా, క్యాంప్ ఆఫీసులు కడితే అన్ని నియోజకవర్గాల్లో కట్టినాం కదా, 119 బీసీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా, 119 ఎస్సీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా, మిషన్ కాకతీయ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా, మెడికల్ కాలేజీలు పెడితే 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కదా. ఇవాళ మేము ఏం చేసినా పారదర్శకంగా చేసినాం. మీరు మొన్న ఎస్డిఎఫ్ ఒక జీవో ఇచ్చిండ్రు, జీవో నంబర్ 251, 1/11/2025 నాడు ఒక జీవో ఇచ్చిండ్రు ఎస్డిఎఫ్. కేవలం 76 మంది ఎమ్మెల్యేలకే ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు. అంటే మేము ఎమ్మెల్యేలం కాదా? మా దగ్గర ప్రజలు లేరా? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 76 నియోజకవర్గాలకి ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి ఉందా? 76 నియోజకవర్గాలకు ఉందా? మాకెందుకు ఇయర్ ఎస్డిఎఫ్ అని అడుగుతా ఉన్నా. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు, కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుకగా ఉన్న మాకు మాత్రం ఇవాళ ఎస్డిఎఫ్ ఇవ్వలేదు అధ్యక్ష. హౌ ఇట్ ఈస్ ఫెయిర్ అధ్యక్ష? సంక్షేమ రంగం అధ్యక్ష. ఇక సంక్షేమ రంగం అధ్యక్ష, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన డిక్లరేషన్లు, వాగ్దానాలు అధికారంలోకి రాగానే చెత్తబుట్ట పాలైనాయి. ఈ సంక్షేమ రంగంలో కాంగ్రెస్ తీరు ఎట్లా ఉందంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుంది అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ బట్టి గారు మంచిగా వినాలి అధ్యక్ష. పాపం అందరికంటే పేదలు, వాళ్ళ విషయంలో మనందరికి కన్సర్న్ ఉండాలి, మనందరికి బాధ్యత ఉంటుంది అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్ష, 2014-15లో బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 1396 కోట్లు ఖర్చు పెట్టాం. మేము దిగిపోయినప్పుడు 2023-24 4703 కోట్ల రూపాయలు ఎస్సీ వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టినాం. ఒక ఇయర్ 2021-22 అయితే 7361 కోట్లు ఖర్చు పెట్టాం ఎస్సీ వెల్ఫేర్ కు. మరి మీ యొక్క మొదటి సంవత్సరం, మీ పాలనలో మీరు పెట్టిన బుక్కులోని మాట, 2024-25లో దళితుల సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 1399 కోట్లు. 1395 కోట్లు. షేమ్ అధ్యక్ష ఇది. అంటే 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన దానికంటే తక్కువ. 2014-15లో మేము 1396 కోట్లు పెడితే 11 ఏళ్ల తర్వాత దళితులకు 2024-25లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1395 కోట్లు. అంటే ఇది సిగ్గుతో మనందరం కూడా తలదించుకోవాలి అధ్యక్ష. ఎస్సీ ఎస్డిఎఫ్ అంటాం, వాళ్ళ నిధులు వాళ్ళకే ఖర్చు పెడతామంటాం, ప్రత్యేకమైన బడ్జెట్ పెడతాం,
ఎందుకు ఇంత తక్కువ ఖర్చు పెట్టారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇదా ఎస్సీల సంక్షేమం మీద మీకున్న ప్రేమ? ఇదా మీకు దళితుల మీద ఉన్న ప్రేమ? ఇది ఎట్లా ఉందంటే అధ్యక్ష, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా ముచ్చటగా ముగ్గురని 2000 చూపి ఒక్క గీత గీసినట్టు ఉంది అధ్యక్ష. అధ్యక్ష చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, 2024-25లో ఎస్సీ వెల్ఫేర్ కు 33,124 కోట్లు పెట్టి మీరు పెట్టిన ఖర్చు 14,148 కోట్లు, జస్ట్ 42%. పెట్టిన బడ్జెట్ లో 42% మాత్రమే ఖర్చు పెట్టారు. 25-26 40,231 కోట్లు పెట్టి 14,732 కోట్లు, మొన్న ఫిబ్రవరి ఎండింగ్ వరకు పెట్టిన ఖర్చు 36% మాత్రమే, 36%. అంటే మీ దళిత ద్రోహం ఎంత దారుణంగా ఉందో ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా అధ్యక్ష. దళిత యువత ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ కు 3,267 కోట్లు కేటాయించారు అధ్యక్ష. పెట్టిన ఖర్చు ఎంత అంటే 28 కోట్లు. పెట్టింది 3,267 కోట్లు, ఖర్చు పెట్టింది 28 కోట్లు. ఇదా దళితుల మీద ఉన్న ప్రేమ? ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని తెచ్చారు అధ్యక్ష. మీ నియోజకవర్గంలో కూడా ఒక చింతకాని మండలాన్ని తీసుకున్నారు అధ్యక్ష. మీరేమన్నారు అధ్యక్ష? అంబేద్కర్ అభయహస్తం పెట్టి మీరు 10 ఇచ్చిండ్రు, మేము 12 ఇస్తాము అన్నారు అధ్యక్ష. ఏమైనాయి 12? ఒక్కరికన్నా ఇచ్చారా అధ్యక్ష? ఏ ఒక్క యువకుడికైనా అందాయా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ గారి తెచ్చిన పథకమని ఒకే ఒక్క కక్షతో, రాజకీయ కోపంతో దళిత సమాజాన్ని చీకట్లోకి నెట్టేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది అధ్యక్ష, ఒకవైపేమో కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు. మిగతా సభ్యులు కూడా ఇంకా మాట్లాడేది ఉంది, మీరు కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన దాకా చాలా సమయం కేటాయిస్తున్నాం సార్, దయచేసి కంక్లూడ్ చేయండి. నేను ఇంత చక్కగా ఈ రాష్ట్రానికి ప్రజలకు అవసరమైన నేను తిడతలేను కదా సార్, మీరు కంక్లూడ్ చేయండి. నేను విమర్శిస్తలేను కదా సార్. చాలా మంది సభ్యులు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్. నాకు ఇంకా సభ్యులు ఒక 1 అవర్ సార్, 1 అవర్ సార్, 1 అవర్ సార్, లేదు హరీశ్రావు గారు, 1 అవర్ సార్, హరీశ్రావు గారు 1 అవర్ సార్. సార్ ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా మిమ్మల్ని వచ్చి కూర్చోబెడుతున్నారు ఇడా, ఇదేదో కుట్ర అవుతుంది సార్. నేను మాట్లాడినప్పుడే మీరు వచ్చి కూర్చుంటారు ఇడా. స్పీకర్ గారు లోపల పోతున్నారు, మీరు వచ్చి కూర్చుంటారు, బెల్లు కొడుతున్నారు. ఇదేదో కుట్ర జరుగుతుంది సార్, నా మీద కుట్ర జరుగుతుంది సార్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. బాలునాయక్ గారు ఇది మీకు తగదు సార్. అధ్యక్ష మీకు తగదు సార్, ఇది ప్యానెల్ స్పీకర్ సార్. సార్ ప్యానెల్ స్పీకర్ గారు కూడా చైర్ లో కూర్చున్నప్పుడు హీ విల్ యాక్ట్ యాజ్ ఏ స్పీకర్. ఈ కాంట్ అట్రిబ్యూట్ అస్పర్షన్ చైర్ మీద చేయరాదు, వారికి కూడా తెలుసు అధ్యక్ష. వి టేక్ సివియర్ అఫెన్స్. సెకండ్ థింగ్, జనరల్ డిస్కషన్ ఆన్ బడ్జెట్ అన్నప్పుడు వారికి కూడా తెలుసు అధ్యక్ష. జనరల్ డిస్కషన్ లో స్పెసిఫిక్ గా పోవాలనుకున్నప్పుడు డిమాండ్స్ ఉంటాయి అధ్యక్ష. వాటి డిమాండ్స్ పైన అనేక అంశాలపై మేము పెట్టిన బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై మాట్లాడటానికి కానీ, లేకుంటే కట్ మోషన్స్ మూవ్ చేయడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అది కూడా వారు సభా సాంప్రదాయాలకు సంబంధించి మళ్ళా అదే మాట్లాడి, మళ్ళా డిమాండ్స్ అదే మాట్లాడి వారి సభ్యులు సార్ సభా సమయాన్ని వృధా చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. వారు ఇప్పుడేమన్నారు అధ్యక్ష? ఇప్పుడే ఉన్నాయి 40-30 మాట్లాడండి. ప్రతి సబ్జెక్ట్ మీద, ప్రతి డిమాండ్ మీద మాట్లాడమని కోరుతా ఉన్నాం కదా అధ్యక్ష. డిమాండ్స్ సంబంధించి మేము గిల్లెటిన్ చేయలే మీలాగా, మేము మీలాగా గిల్లెటిన్ చేయలే. డిమాండ్ సంబంధించి గత 2 సంవత్సరాలుగా గిల్లెటిన్ ఎప్పుడు చేయలే. ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా డిమాండ్స్ పైన మాట్లాడినరు. ఇప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఈసారి ఆదివారం కూడా సభను పెట్టడం జరిగింది అధ్యక్ష. అందరికీ అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు హరీష్ రావు గారికి స్పెసిఫిక్ గా ఆ సబ్జెక్ట్స్ పైన, అన్ని డిమాండ్స్ పైన ప్రతిరోజు కూడా ఉన్నాయి కనుక ఆ డిమాండ్స్ పైన ఈ రోజు వారికి ఉన్న అభిప్రాయాలు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. హరీశ్రావు గారు సార్, మా ఎలియా మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. దయచేసి సరే సార్, 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. డిపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పినా ఒక 20 తీసేస్తా సార్. ఒక 20 తీసేసి ఒక 10-12 డిపార్ట్మెంట్ 20 తీసేస్తా సార్. ఒక 20 డిపార్ట్మెంట్లు తగ్గించుకుంటా సార్. ఒక 8-10 డిపార్ట్మెంట్ మాట్లాడతా సార్. ప్లీజ్ ఇంపార్టెంట్ మాట్లాడదాం సార్. ఎస్సీ ఎస్టీ, మన ఎస్టీల గురించి మాట్లాడుకుందాం సార్ దయచేసి. ఓకే సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అధ్యక్ష, మనం ఎస్సీ వెల్ఫేర్లో
నిధుల గురించి ఎట్లా ఖర్చు పెడుతున్నారో చెప్పిన అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్కు 3,267 కోట్లు బడ్జెట్లో కేటాయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సాక్షిగా ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు 28 కోట్లు మాత్రమే. ఇది ఏ రకంగా దళిత సమాజాన్ని ఉద్ధరించే పద్ధతి ఇది? అదేవిధంగా నిధుల సంగతి చూస్తే అట్లా. ఇంకోటి అధ్యక్ష, ఒకవైపు నిధుల్లో కోత పెడుతూ దళితుల జీవనాధారమైనటువంటి అసైన్డ్ భూములను కాజేసే ద్రోహ చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనేమో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం, మిమ్మల్ని ఓనర్లు చేస్తాం అని ఘనంగా చెప్పారు అధ్యక్ష. కానీ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను అన్యాయంగా ఈ ప్రభుత్వం కాజేస్తా ఉంది. పారిశ్రామిక పార్కుల పేరు మీద, రోడ్ల పేరు మీద ఎక్కడ చూసినా దళితుల భూములే లాక్కుంటా ఉన్నారు. 50,000 ఎకరాలు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూములను నేను జిల్లాల వారీగా వివరాలు చెప్పడానికి రెడీగా ఉన్నా. డిస్కషన్ పెట్టండి. ఏ జిల్లాలో ఎంత ఎక్వైర్ చేసిండ్రు, ఎంత నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎన్ని ప్రపోజల్స్ పెట్టిండ్రో కూడా డీటెయిల్స్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈజ్ ఇట్ ఫేర్? ఇది మీకు న్యాయమా? దళితుల సార్ ఇంత బ్లాంకెట్ గా ఇట్లా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వటం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములన్నింటినీ, అసైన్ చేసిన భూములన్నింటినీ వాళ్ళు ధరణి పేరు మీద తీసుకొని వచ్చి పార్ట్ బిలో పెట్టి పాపం అమాయకులైనటువంటి వాళ్ళందరినీ అన్యాయం చేసిందే మీరు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో, చివరికి ఆదిలాబాద్ జిల్లాలో అధ్యక్ష ఒక ఊరైతే వెట్టి చాకిరి రిమూవల్ కింద ఇచ్చినటువంటి గ్రామానికి సంబంధించిన భూముల్ని, ఇళ్లను కూడా లాక్కున్నారు అధ్యక్ష. వీళ్ళు అబాలేషన్ ఆఫ్ ఏంటి వెట్టి దానికోసం ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు. వాటన్నింటినీ సరిచేసి ఈరోజు మీరు పార్ట్ బిలో పెట్టి ఆ భూములన్నింటినీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ అడ్డగోలుగా పంపిణీ చేసి కావాల్సిన రకరకాల కొన్ని చోట్ల అయితే లేఅవుట్లు చేసి కూడా అమ్మేశారు అధ్యక్ష. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళు లేఅవుట్ చేసి అమ్మారు, రిజిస్ట్రేషన్ చేద్దామంటేనేమో అది పిఓటి కింద ఉంది. చివరికి కొనుక్కున్నోళ్ళు అమ్మినోళ్ళు ప్రభుత్వం అన్ని గందరగోళ పరిస్థితుల్లో కొన్ని పెట్టారు. ఇట్లా అసలు చెప్పుకుంటూ పోతే ఏ జిల్లాలో కూడా ఏ పేదవాడి భూమిని కూడా వదిలిపెట్టలే. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ ధరణిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఆ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ ద్వారా వచ్చిన మిగులు భూమిని అంతా ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసినా ఆ భూములన్నింటినీ కూడా రక్షించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ధరణి ఆ బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఆనాడు ఎట్లయితే చెప్పామో ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసి వాళ్ళ భూభారతి తీసుకొచ్చి ఆ భూభారతి ద్వారా ఆనాటి ప్రభుత్వాలు ఎవరికైతే పంపిణీ చేశామో ఆ జిల్లాల్లో వాటన్నిటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ సాధ్యమైనంత వరకు వాళ్ళ మేలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఏమంటారు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఇప్పుడు లేచి పాప అసైన్ చేసినటువంటి భూముల కోసం, ఎస్సీలు పంచిన భూముల కోసం మేమేదో మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం అని వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. దయచేసి హరీష్ రావు గారు పేద దళిత కుటుంబాలపైన భూములేని నిరుపేదల జీవితాల నిస్సహాయతని మనం హాస్యాస్పదం చేసి మనం ఈ రకంగా మాట్లాడుకునే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. మేము సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన స్థాయిలో న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పార్ట్ బిలో మీరు పెట్టి వాళ్ళు 10 ఏళ్ళు హింసించారు. వాటి సాధ్యమైనంత న్యాయం చేసే క్రమంలో మేము ఉన్నాం. దయచేసి తప్పుదో పట్టించొద్దని వారికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నుంచి కన్సర్న్ తోనే మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎప్పట్లోగా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల మీద ఇతర కారణాలతో తీసుకుంటున్న మాట వాస్తవమా కాదా? తీసుకోకుంటే వాళ్ళ భూములు వాళ్ళకు వాపసు ఇవ్వండి, పట్టాలు ఇచ్చి వాళ్ళని బతకనియండి. నంబర్ 3, మీ మేనిఫెస్టోలో ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే మార్కెట్ రేట్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మార్కెట్ రేట్ ప్రకారం అయినా సరే
వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4 అధ్యక్ష, మీరే ఫార్మాసిటీ దగ్గర పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇస్తామని మీరు చెప్పారా లేదా? మరి చెప్పిన మాట కట్టుబడే నాయకత్వం అయితే, ఇందిరమ్మ రాజ్యం అయితే ఫార్మాసిటీ భూములను తక్షణమే తిరిగి రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ఎస్టీల విషయంలో కూడా అదే జరుగుతా ఉంది. ఎస్సీ వారు మినిస్టర్ కదండి వాళ్ళు. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అసైన్ ల్యాండ్స్ గురించి కానీ దళితుల ల్యాండ్ల విషయంలో కానీ. మాకు అత్యంత బాధాకరమైందంటే అధ్యక్ష, కరీంనగర్ జిల్లా వాస్తవీరం సిద్దిపేట మీకెళ్ళి పోతుంటాం అధ్యక్ష. మా లిడిక్యాప్, మా దళితులకు సంబంధించిన హక్కు, మా లిడిక్యాప్ భూములు వారి హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు కట్టబెట్టి అక్కడ పోలీస్ కమిషనరేట్ కట్టిన అధ్యక్ష. ఆయన చర్చ వెళ్ళిన అధ్యక్ష, వీళ్ళు మొదటి నుంచి కూడా వీరు ఏదైతే ఉద్యమంలో నేపథ్యం ఉన్నటువంటి నుంచి మా దళిత విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పినట్టు మాట ఇది కూడా అమలు చేయలేదు అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో కానీ, మా లిడిక్యాప్ ల్యాండ్స్ విషయంలో కానీ, మా అసైన్ ల్యాండ్ విషయంలో అధ్యక్ష ఒక ఉదాహరణ ఒక విషయం చెప్తా అధ్యక్ష. ధర్మారావు అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీ, పుస్కూర్ రామారావు గారు ఒక పెద్ద దొర అధ్యక్ష. హైదరాబాద్లో ఎప్పుడో వచ్చేసిండు అధ్యక్ష, ఆయన సుమారు 30 సంవత్సరాల కింద. ధరణి ద్వారా అధ్యక్ష ఏదైతే కబ్జాదార్ కాలంలో మా పేదవాళ్ళు దళితులు పాపం ఎందుకంటే వాళ్ళ తాతల దగ్గర సాదా కాగితం మీద రాసుకొని దుక్కు దున్నుకొని దాని మీద జీవనోపాధి చేస్తుంటే ధరణి రావడం వల్ల ఆ అనుభవతారు కాలం ఎగిరిపోయి పట్టాదారు కాలం వచ్చినాక ఆయన హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఆ భూములు కొంచెం గుంజుకున్నారు అధ్యక్ష. మా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వం హయాంలో, వాళ్ళ సర్కార్ హయాంలో మీ రోడ్ల మీద కూర్చొని ఆ పేదల పక్షాన మీ రోడ్ల మీద కూర్చుంటే వారు ఏమంటున్నారు, మీ పట్టాలో ఉన్నది, మా కాగితం ఉన్నది, మా ధరల ద్వారా మాకు హక్కు వచ్చింది అని చెప్పి మెడలు బట్టి బయటికి గడ్డేసిన లెక్క అధ్యక్ష మమ్మల్ని. ఇన్ని విధాల ఆ ప్రభుత్వంలో మా దళితులకు సంబంధించినటువంటి మా ఇందిరమ్మ తల్లి ఇచ్చినటువంటి భూముల విషయంలో అసైన్ పరంగా మా హక్కు విషయంలో మా హక్కును ఆ ప్రభుత్వంలో ధరణితోని మా కడుపు కొట్టి మా భూములు ఉంచుకొని మా లిడిక్యాప్ భూములు అధ్యక్ష ఛాలెంజ్ చేస్తా అధ్యక్ష. ఈ సభ ద్వారా మాకెంత అన్యాయం జరిగిందో అధ్యక్ష నేను రుజువు చేసిన సిద్ధంగా ఉన్నా అధ్యక్ష నేను. అధ్యక్ష ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు ఇప్పటికీ చాలా దయచేసి కంక్లూడ్ చేయండి. దయచేసి మీరు కంక్లూడ్. ఇప్పుడు లక్ష్మణ్ గారు, మీరు 2 నిమిషాలు మీరే ప్రభుత్వం, మీరే మంత్రి కదా, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీ మాటల్లో దళితుల మీద ప్రేమ నిజమైతే వెంటనే పోలీసుల ల్యాండ్ కమిషనరేట్ రద్దు చేయండి, దళితులకు తిరిగి వాపసు ఇవ్వండి, నేను మీకు వచ్చి నేనే సన్మానం చేస్తా. అట్లే మీరు అక్కడెక్కడో ఇంకో దగ్గర జరిగింది అన్నారు కదా, దాన్ని కూడా రద్దు చేసి తక్షణమే మీరే ప్రభుత్వం కదా, నౌ గివ్ ఇట్ బ్యాక్ టు ద ఎస్సీస్. వి అప్రిషియేట్. ఇప్పుడు సిద్దిపేట లిడ్ క్యాప్ ఏదైతే ఉందో పోలీస్ కమిషనరేట్ రద్దు చేయండి, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి భూములు వాపస్ తీసుకోండి, పోలీసు వాళ్ళకి వేరే దగ్గర ఇవ్వండి, లిడ్ క్యాప్ భూములు వాళ్ళకి ఇవ్వండి. వి ఫీల్ హ్యాపీ, వి అప్రిషియేట్. అధ్యక్ష కంక్లూడ్ చేయండి. చేస్తా అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. వాళ్ళు లేచి మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పొద్దా? కంక్లూడ్ చేయండి. కొద్దిగా ఆగండి సార్. కంక్లూడ్ చేయండి సార్. మన గిరిజనుల గురించి మాట్లాడుకుందాం సార్. ఆగండి సార్. కంక్లూడ్ చేయండి. నేను ఎస్సీలోనే ఉన్నా సార్. ఆగు సార్. ఎస్సీల గురించి మాట్లాడుకుందాం. కంక్లూడ్ చేయండి. అరే మనోళ్ళ గురించి మాట్లాడుకుందాం సార్. తండాలని ఆగమవుతున్నాయి సార్. జర ఆగు సార్. తండాల గురించి మాట్లాడండి సార్. కంక్లూడ్ చేయండి సార్. తండాల గురించి మాట్లాడండి సార్. కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ఎస్టీల గురించి విన్నాం. ఎస్టీల గురించి ఒకసారి చాలా ఉంది కానీ నేను కట్ షార్ట్ చేసి మాట్లాడతా అధ్యక్ష. గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో 65 కోట్లు పెట్టిన ఖర్చు 1,75,00,000. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు బడ్జెట్లో 53 కోట్లు పెట్టిన ఖర్చు 5 కోట్ల రూపాయలు. విదేశాల్లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం బడ్జెట్లో పెట్టిన డబ్బులు 38 కోట్లయితే పెట్టిన ఖర్చు కేవలం 16 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు గిరిజనులకు 10% రిజర్వేషన్ అంటే 10% రిజర్వేషన్ ఇచ్చాం, తండాలను గ్రామ పంచాయతీలు చేశాం, తండాలకు రోడ్లు వేసే ప్రయత్నం చేసినాం. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఇవాళ గిరిజన పిల్లల స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో పెట్టిన నిధులు ఖర్చు చేయకుండా 1,750 కోట్ల రూపాయలు ఇవాళ గిరిజన విద్యార్థుల డబ్బుల మీద కోత పెట్టినారు అధ్యక్ష. ఒకవైపు నిధులు మళ్లిస్తున్నారు, ఇంకొక వైపు గిరిజనుల భూములన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి గారు, మరి అధికారులు మీ దృష్టికి తెచ్చారో లేదో, ఎంత జిమ్మిక్ అంటే మీ బడ్జెట్ నాకైతే చాలా బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష.
హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఈసారి బడ్జెట్ లో ఎన్ని డబ్బులు పెట్టారు? ఏదో 7,000 కోట్ల చిల్లర పెట్టిండ్రు. దాంట్లో జీతాలు హడ్కో అప్పులు గట్టంగా మిగిలేది 5,500 కోట్లు మిగులుతాయి. అయితే ఇందిరా మిల్లకు ఆ పెట్టిన 5,000 ఇండ్లు ఎట్లా పెట్టింది తెలుసా సార్? ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్. పాపం ఎస్సీలకు ఇవ్వాల్సిన ఎస్డిఎఫ్ డబ్బులను ఇందిరా మిల్లకు, అంటే బీసీ గాని ఓసీలు గాని ఇల్లు కట్టరా అధ్యక్ష? పెట్టిన 5,000 కోట్లలో అధ్యక్ష ఎస్టీ ఎస్డిఎఫ్ కింద 3,124 కోట్లు పెట్టారు. ఎస్సీ ఎస్డిఎఫ్ కింద 3,535 కోట్ల రూపాయలు. మొత్తం హౌసింగ్ పేరు మీద ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పెట్టేసి ఏమనంటే ఎస్డిఎఫ్ కు నిధులు పెట్టినామని చెప్పి దాంట్లో మాయ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులను కూడా మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంత దారుణమా అధ్యక్ష? మీరుండి ఈ రకంగా మళ్లించడం ఇది మీకు తగదు అని చెప్పి మీరు ఆన్సర్ చేయండి సార్. లాస్ట్ లెట్ మీ కంప్లీట్ సార్, టైం అవుతుంది ప్లీజ్. బీసీ వెల్ఫేర్ అధ్యక్ష, బీసీ వెల్ఫేర్ లో అధ్యక్ష 2014-15లో 1,090 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే మేము దిగిపోయే నాటికి 4,000 కోట్ల రూపాయలకు పెంచినాం అధ్యక్ష. కానీ మీరేం చేశారు? 2024-25లో బీసీలకు మీరు ఖర్చు పెట్టిన డబ్బు 3,067 కోట్లు మాత్రమే, తగ్గింది. మా పీరియడ్ కంటే బీసీల పట్ల 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మీరు తక్కువ ఖర్చు పెట్టినారు. చెప్పుడేమో ఘనం, ఆచరణ శూన్యం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని, బీసీ సప్లై అమలు చేస్తామని, కానీ ఇలా చేసింది ఏంటంటే 20,000 కోట్లు అని చెప్పిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 1,000 కోట్లు తక్కువ చేసి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే 50% జనాభా ఉన్న బీసీల మీద ఖర్చు పెట్టినారు అధ్యక్ష. అధ్యక్ష, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చేనేత కార్మికులకు చేనేత బంద్ అయింది, థ్రిఫ్ట్ బంద్ అయింది, రంజాన్ బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయినాయి, గొల్ల కుర్మలకు గొర్రెలు బంద్ అయినాయి, ముదిరాజ్ బెస్త సోదరులకు చేప పిల్లలు బంద్ అయింది, గౌడన్నల కళ్ళు దుకాణాలపై దాడులు పెరిగినాయి, మద్యం షాపుల్లో 25% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ మాట తప్పారు, బీసీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణాలని చెప్పి మాట తప్పారు. ఆ బీసీ ఆత్మగౌరవ భవనాలు అద్భుతంగా కేసీఆర్ గారు నియోపోలిస్ లో కోకాపేట్లో ఇస్తే అక్కడ మేము పూర్తి చేసిన గొల్ల కుర్మల భవనానికి వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసి వచ్చింది తప్ప 2.5 సంవత్సరాల మీ పాలనలో బీసీ ఆత్మ గౌరవ భవనాలకు 1 రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదంటే బీసీల మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీలో మనకు అర్థమైతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, టైం సార్, దయచేసి సార్, దండం పెట్టే సార్. అరే బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడుతుంది సార్, దయచేయండి సార్. 2 hours టైం ఇచ్చినాం, కంక్లూడ్ చేయండి. 2 గంటలు మైనార్టీల గురించి, ముస్లిం మైనార్టీల గురించి కూడా ఒకసారి విందాం అధ్యక్ష. మీరు కంక్లూడ్ చేయండి సార్. ఒక్క నిమిషం వినండి సార్. మైనార్టీల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందో ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భट्टी साहब, आप बजट में कांग्रेस पार्टी इलेक्शन मैनिफेस्टो में आप लोग बताए कि माइनॉरिटी बजट 4,000 करोड़ रुपया देंगे बोल के आप वादा करें. परसों पिछले बजट में आप लगाए 3,500 करोड़, लेकिन खर्च कितना हुआ? सिर्फ 1,600 रुपया खर्च करे. दैट मीन्स इट्स ओनली 45%. बजट में लगाए कम, लेकिन उसमें खर्चा आधा भी नहीं करे, सिर्फ 45% खर्च हुआ है. बीआरएस का क्या काम है मैं बताना चाहता हूं. 2019 और 20 में हमने हमारा गवर्नमेंट में 94% खर्च करे. 2020-21 में 72% बजट में खर्च करे. 21-22 में 80% खर्च करे. 22-23 में 96% खर्च करे. 23-24 में फिर 80% खर्च करे. लेकिन कांग्रेस सरकार आने के बाद 24-25 में आप सिर्फ 53%, 53% खर्च करे. 25 और 26 में ये साल में सिर्फ 45% खर्च करे. बात करोड़ों में है, काम तो पकड़ों में भी नहीं है आपका. पैसे नहीं दे रहे. पहले बोले 4,000, रखे 3,500, लेकिन खर्च करे सिर्फ 1,600 करोड़ रुपया. ये कुछ भी आप कोई भी वादा मुसलमानों के लिए जो करा, एक भी वादा आप नहीं निभाया. उर्दू अकेडमी में 130 बच्चे काम करते. उर्दू अकेडमी में जो बच्चे काम कर रहे, उन लोगों को 9 महीने से उर्दू अकेडमी में सैलरी नहीं मिल रहा है. इमाम मोहम्मद साहब को आप 12,000 देते बोले, लेकिन आज तक नहीं दिए.
टिमरी स्कूल जो केसीआर साहब ने लगाए, एक जमाने में जब केसीआर साहब के टाइम में 1,20,000 बच्चे पढ़ते थे, लेकिन आपके सरकार आने के बाद 30,000 बच्चे टिमरी स्कूल में कम हो चुका है। आप सोचिए, रिव्यू करिए। आप बहुत मंत्री गाరు వెంకయ్య स्पीकर साहब, आप ये लोग इलेक्शन के 2014 इलेक्शन के पहले ये लोग वादा कर रहे थे 12% रिजर्वेशन देंगे मुसलमान को। हम तो 5% बोल के कोर्ट में आए तो 4% रिजर्वेशन देके आज गरीब बच्चे डॉक्टर इंजीनियर बढ़े। आप 12% का कभी बात करें? रिजर्वेशन कोई इंडिया में कोई भी नहीं है। हम लड़के सुप्रीम कोर्ट तो लड़के 12% रिजर्वेशन बोल के लोग वोट डालिए मगर रिजर्वेशन का बोलिए। हम पढ़ने लिखने पर 4% रिजर्वेशन जो कांग्रेस पार्टी है, जो सेक्युलर पार्टी, आज भी देखो गरीबों को आप रमजान का तोहफा हम क्या दे रहे, आप क्या दिए थे? आज परसों में रमजान हो गए, आप एक बार गांव में जाकर पूछिए रमजान तोहफा हम क्या दिए, आप क्या दिए? వేముల వీరేశం గారు ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా రెండుసార్లు మంత్రి అయినా మీకు హరీశ్రావు గారు చాలా సార్లు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కంక్లూడ్ చేయమని చెప్తున్నాను. చాలా సార్లు ఇదైనా మీకు చాలా సమయం ఇచ్చారు. 1 గంట 30 నిమిషాలు మాట్లాడినారు. మిగతా సభ్యులు చాలా మంది ఉన్నారు. 3 రోజుల నుంచి మీరు కంక్లూడ్ చేయండి. గౌరవం ఉంటుంది. స్పీకర్ సార్, 3 రోజుల నుంచి చిన్నపిల్లలు చదువుకున్నట్టు నిద్రపోకుండా జ్వరం వస్తే 12 గోళీలు బుక్ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చిన సార్. ఇంత కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలని కొన్ని సూచనలు ఇవ్వాలని వచ్చినాం సార్. మా గొంతు నొక్కకు సార్. అరే, మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోతే కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి మైక్ కూడా ఇయ్యరా సార్? సార్ ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట సార్. నా మీద కుట్ర చేస్తున్నారు సార్ శ్రీధర్ బాబు గారు, ఇది మీకు తగదు సార్. నేను మాట్లాడితేనే మైక్ కట్ అవుతుందా సార్? ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట సార్. చేతులు జోడించి ప్రార్థిస్తున్నా సార్. నేను మాట్లాడాల్సింది చాలా ఉంది సార్. మైనార్టీల గురించి, బీసీల గురించి, ఈ వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడాలి సార్. గాల గురించి మాట్లాడితే మైక్ ఇయ్యరా సార్? దయచేసి సార్. మీకు చాలా సార్లు మీరు ఇప్పటికే 1 గంట 32 నిమిషాలు మీరు మాట్లాడినారు. ఇప్పుడు ఇంటరప్షన్ అన్ని తీసేసినా కానీ 1 గంట 32 నిమిషాలు సార్. దయచేసి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యరా సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యరా సార్? మొత్తం డిస్కస్ 4 అవర్స్ అనుకుంటే మీకు 1 గంట 32 నిమిషాలు మీరే మాట్లాడారు. వాట్ ఈస్ రాంగ్ సార్? కూడా మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చిన సార్. నేను 3.5 గంటలు కూర్చున్నా సార్. 3.5 గంటలు మీరు ఎప్పుడు బెల్లు కొడతారా అని అన్నం తినకుండా కూర్చున్నా సార్. తినకుండా కూర్చున్నా సార్. అన్నం తినలేదు సార్. 5 అవుతుంది సార్. అన్నం తినకుండా కూర్చున్నా సార్. మిగతా మైక్ ఇవ్వండి సార్. సార్ మీరు కంక్లూడ్ చేయండి. 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాల్లో మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ మీరు కంక్లూడ్ ప్లీజ్ సార్. మీరు 5 నిమిషాల్లో 3 రోజులు నిద్రపోకుండా చదువుకున్నా 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి సార్. మిగతా సభ్యులకు ఇచ్చేస్తాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ సార్, దయచేసి 5 నిమిషాలు ప్లీజ్. అరే జరా ప్లీజ్ సార్. సలాం కర్తూ సార్. అధ్యక్ష, సరిగా షార్ట్ కట్ చేస్తూ మాట్లాడితే అధ్యక్ష ఒక హాఫ్ అన్ అవర్. कांग्रेस पार्टी का काम मुसलमानों के बारे में कैसा है बोलो तो साहब, ये कागज पे तो गुलिस्तान है साहब, मगर हकीकत में तो रेगिस्तान है साहब. అధ్యక్ష, ఇక వైద్య రంగం మాట్లాడదాం అనుకునే కానీ మీరు టైం ఇస్తలేరు. ఇక హెల్త్ ఇష్యూ పెట్టేస్తా. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా వదిలేస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, నిరుద్యోగుల గురించి అధ్యక్ష, నిరుద్యోగుల విషయంలో అధ్యక్ష, దయచేసి నేను బట్టి గారిని కోరేది ఒక్కటే, మీరు ఇప్పటికైనా తక్షణమే
ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి వారి పక్షాన కోరుతా ఉన్న అధ్యక్ష. మహిళల విషయంలో అధ్యక్ష, మీరు నెలకు 2,500 రూపాయలు మహాలక్ష్మిలో మొట్టమొదటి హామీ ప్రతి మహిళకి ఇస్తామన్నారు. సగం కాలం అయిపోయింది అధ్యక్ష. ఇక మిగిలింది ఒకటే పూర్తి బడ్జెట్ అధ్యక్ష. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు, ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 70,000 రూపాయలు బాకీ పడ్డది. ఒక్కొక్క మహిళకు మహాలక్ష్మి కింద మీరు పడ్డ బాకీ 70,000 రూపాయలు. ఈ సభ ద్వారా బట్టిగా అడుగుతా ఉన్నా, మహాలక్ష్మి ఎప్పుడు ప్రారంభిస్తారు? రాష్ట్రంలో బాండ్ పేపర్ మీద మీరే సంతకం పెట్టి ప్రతి మహిళకు ఇచ్చిన దాని ప్రకారంగా ఈ బకాయి 70,000 రూపాయలు ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు లేవు, స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, కేసీఆర్ కిట్లు లేవు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఆరోగ్య మహిళ పథకం లేదు, బతుకమ్మ చీరలు లేవు, అంగన్వాడీ ఆశా వర్కర్లకు పెంచుతామన్న వేతనం 18,000 ఇంతవరకు పెంచింది లేదు. పెరిగిందేమని ఉన్నదంటే మీ పాలనలో కడుపు కోతలు పెరిగినాయి, మహిళలపై అత్యాచారాలు పెరిగినాయి, క్రైమ్ రేట్ పెరిగింది అధ్యక్ష. చేయూత పెన్షన్ అధ్యక్ష, మహాలక్ష్మిలో చివరి హామీ మీరు వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 1000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు చేసి మా నిజాయితీని మేము నిరూపించుకున్నాం అధ్యక్ష. రెండవసారి ప్రభుత్వం వస్తే 1000ని 2,000 రూపాయలు చేస్తామంటే ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం మొదటి కేబినెట్ లోనే 2,000 రూపాయలు ఇచ్చి మా నిజాయితీ నిరూపించుకున్నాం అధ్యక్ష. మీరు అధ్యక్ష సగం కాలం అయిపోయింది. మీకు డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తా, మనమడొచ్చి కాళ్ళొత్తుతాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రసంగాలు ఇచ్చారు. మరి ఏమైంది? ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులు మా బట్టి గారు తీపి కబురు చెప్తారేమోనని మీ బడ్జెట్ ప్రసంగాన్ని శాసనసభ వైపు ఎంతో ఆశగా చూసిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టారు. నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా, దయచేసి ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులకు ఎప్పటి నుంచి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారో చెప్పండి. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలో ఒక్కొక్క పెన్షన్దారుడికి 50,000 రూపాయలు బకాయి పడ్డరు. అది ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆర్ఎన్బి గురించి, ఆర్టీసీ గురించి కూడా మాట్లాడాల్సి ఉండే, మీరు టైం ఇస్తలేరు కనుక ఆర్ఎన్బి, ఆర్టీసీ వదిలేస్తున్నా అధ్యక్ష. మా భూభారతి కూడా చాలా విషయాలు మాట్లాడదామని కానీ భూభారతిలో చాలా విషయాలు కట్ చేసి స్ట్రైట్ గా సాదా బైనామాకు వస్తున్న అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6,18,000 మందికి ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చెప్పారు? మేము రాగానే 2వ విడత సాదా బైనామా పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. కానీ జరిగింది ఏంది అధ్యక్ష? 4,06,991 దరఖాస్తులు రిజెక్ట్ చేసినారు. కేవలం 177 మందికి మాత్రమే సాదా బైనామా అమలు చేశారు. అది అమలు చేసే ఉద్దేశం లేక మెలిక పెట్టారు. ఏం మెలిక? మీకు అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిస్తే సాదా బైనామా అమలు చేస్తాం, అమ్మినోడు రాసియడు, నువ్వు సాదా బైనామా చెయ్యవు అంటే 8 లక్షల మంది సాదా బైనామా దరఖాస్తుదారుల నోట్లో మట్టి కొట్టారు. వాళ్ళకి ఇచ్చిన మాట తప్పారు మీరు. ఆనాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు, గవర్నమెంట్ రాగానే ముక్కుపిండి ఇలా ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. 8 నెలల నుంచి కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు పాస్బుక్లు రాక ఇలా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకు 8 నెలల నుంచి పాస్బుక్లు ఇవ్వడం లేదో చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక మెస్సీ ఫుట్బాల్ అధ్యక్ష, మెస్సీ ఫుట్బాల్ విషయంలో ఒక్క నిమిషం సార్, ఇది సోషో ఎకనామిక్ సర్వే అధ్యక్ష. ఈ బుక్ అంటే చాలా శాంటిటీ ఉంటుంది అధ్యక్ష. దేశ విదేశాల్లో అనేక మంది ఆర్థిక నిపుణులు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అధ్యక్ష. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ జెర్సీ ధరించి రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడారని చెప్పి ఇందులో మంచి ఫోటో పెట్టారు అధ్యక్ష. ఈ ఫోటో చూడండి అధ్యక్ష. ఈ మెస్సీ గారు ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి గారితో ఫోటో పెట్టారు అధ్యక్ష. అయితే అసలు టెస్ట్ ఇక్కడే ఉంది అధ్యక్ష. ఇదేమో ఏఐ ఫోటో, అసలు ఫోటో ఇది అధ్యక్ష. అసలు ఫోటో ఇది అధ్యక్ష. అంటే మీరు ఆయన వేసుకున్న డ్రెస్ ఇది, వేసుకొని డ్రెస్ ఏఐలో తయారు చేసి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ అన్నట్టు సోషో ఎకనామిక్ సర్వేలో కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారా అధ్యక్ష? నేను మీరు సీనియర్ ఛానల్ బయట పేపర్ తీసుకోవాలి, మీకు తెలిసి ఉన్నాయనే ఫోటోలు ఇవ్వండి, ఇదే పద్ధతిలో సార్
సార్ ఎల్ఏబిఎస్ హరీష్ రావు గారు సత్య దూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సార్. 100% అధ్యక్ష, 100% మాట్లాడుతూ ఉన్నారు. అయినా కానీ మీరు ఏ విధంగా అయితే 3 రోజుల నుంచి కసరత్తు చేస్తా ఉన్నారో, పొద్దున్న నుంచి భోజనం చేయలేదు, అదే విధంగా మా డిప్యూటీ సీఎం గారు పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఈ రోజు మీరు చెప్పిన ప్రతి అంశం పైన సమాధానం చెప్పడానికి అప్పటి నుంచి కూర్చున్నారు అధ్యక్ష. భోజనం కూడా చేయలే అధ్యక్ష. ఈ రోజు అంత సీరియస్ గా మీరు చెప్పే మంచి ఆలోచనలు ఉంటాయి, సూచనలు తీసుకోవాలి, మీ సజెషన్ తీసుకోవాలని ఇక్కడ కూర్చుంటే అన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆఖరికి కూడా ఆ మెస్సీ ప్రపంచ స్థాయిలో మెస్సీ తెలుగునాడు ఉండేవాడు అధ్యక్ష, ఫుట్బాల్ అభిమానికి కానీ ప్లేయర్ కానీ. దాన్ని కూడా వారు ఏ విధంగానైతే ప్రజా సమస్యలను చిత్రీకరించి ఏఐలో పెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేశారు, అదే విధంగానే వారు అనుకుంటున్నారు. కానీ అసలు ఫోటోలు చాలా ఉంటాయి. దాంట్లో ఒక ఫోటో తీసుకొని ఇక్కడ పెడితే దాంట్లో ఇది వేరే సార్ అది వేరే సార్ అని చెప్పడానికి భ్రమ కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఆ విధంగా మర్చిపోండి, మీరు వాస్తవాలు మాట్లాడండి. దానికి మేము చెప్తాం సార్. నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా సార్, ప్రతి అంశంపై డిమాండ్స్ పై మాట్లాడడానికి ఆస్కారం ఉంటే దిస్ ఇస్ జనరల్ డిస్కషన్, దిస్ ఇస్ నాట్ ఎ స్పెసిఫిక్ అండ్ పర్టనింగ్ డిస్కషన్ టు డిమాండ్స్. హీ నోస్ ఇట్ బెటర్ సార్. కావాలని నేను చెప్తాను గౌరవ సభ్యులకు హరీష్ రావు గారు కోరుతాను, ప్లీజ్ ట్రై టు కంక్లూడ్ సార్. సార్ ఈ విషయంలో కూడా ఎందుకంటే డిమాండ్స్ ఉన్నది, అందుకు స్పెసిఫిక్ గా డిస్కస్ చేయడానికే డిమాండ్స్ ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. కంక్లూడ్ చేయండి హరీష్ రావు గారు ప్లీజ్. 2 minutes అధ్యక్ష, ఇదైతే ఇది అఫీషియల్ డాక్యుమెంట్, మీ బుక్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఈ ఫోటో నిజమైతే హరీష్ రావు గారు, ఈ ఫోటో నిజమైతే మీరు సార్ ఈ ఫోటో నిజమైతే మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే. మీరు రెడీ? కంక్లూడ్ చేయండి హరీష్ రావు గారు. ఏంది అధ్యక్ష ప్లీజ్. ఇంత వక్రీకరణ? ఫ్యూచరిస్టిక్ అంటే నేను గిట్లా చేస్తాను అనుకోలేదు. కంక్లూడ్ చేయండి. ఏ చేస్తా అంటే గిట్లా మార్ఫింగ్ ఫోటోలను మీరు సోషియో ఎకనామిక్ సర్వేలు పెట్టరు, ఇంత గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తారు అయితే నేను అనుకోలేదు. ఇది ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ఫోటో ఆల్బమ్ కాదు, ఇది స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్. ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్ పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టాలి, నిజాయితీగా పెట్టాలి తప్ప ఇట్లా మార్ఫింగ్ ఫోటోలతో పెట్టకూడదు అధ్యక్ష. వీళ్ళ $1 ట్రిలియన్ గురించి ఒకసారి చెప్పాలి అధ్యక్ష. సరిగా చాలా విషయాలనే కానీ $1 ట్రిలియన్ ఎకనామీ గురించి ఒకసారి చెప్తా అధ్యక్ష. కంక్లూడ్ చేయండి సార్. ఒక అరగంట సార్, గౌరవం కోసం మీకు ఇన్నిసార్లు అవకాశం ఇస్తున్నాను, మీరు కంక్లూడ్ చేయమంటే మీరు కొత్త విషయాలు లేదు అంటే సభ్యునికి అవకాశం ఇస్తున్నారు, మధ్యలో కూర్చోబెట్టాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి, 2 minutes కంక్లూడ్ చేయండి. 2 hours మాట్లాడారు, పని చేస్తే మరి మీరు ఇంత గొంతుకు వస్తా అంటే 2 hours మాట్లాడండి, మీరు తక్కువ సమయం 2 hours మాట్లాడినారు మీరు. సరే ఒక పని చేస్తే సరే అన్ని బంద్ చేసి ఒక చిన్న కథ చెప్పి బంద్ చేస్తే ఇక ఏం చేస్తాం మరి. అధ్యక్ష, మొత్తంగా ఈ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాత చదివిన తర్వాత చిన్నప్పటి ఒక కథ గుర్తొచ్చింది అధ్యక్ష. చిన్నప్పుడు చదువుకున్నది ఇది, బహుశా మీ అందరికీ తెలుసు. పులి బాటసారి అనే పంచతంత్ర కథ యాదకొచ్చింది అధ్యక్ష. ఇది రిలవెన్స్ ఉంది కనుక ఇప్పుడు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది అధ్యక్ష. ముసలితనం వల్ల దానికి వేటాడే సత్తువ లేకుండా పోయింది. దానికోసం అదొక ఉపాయం ఆలోచించింది. ఏంటంటే అది ఒక బురద గుంటలో కూర్చొని చేతిలో ఒక బంగారు కడియం పట్టుకొని దారిన పోయే బాటసారులను పిలుస్తూ ఉన్నది. ఓ బాటసారులారా, నన్ను రక్షించండి, నన్ను ఈ బురద గుంటలో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు నన్ను బురద గుంటలో నుంచి బయటకు తెస్తే ఈ బంగారు కడియం మీకు బహుమానంగా ఇస్తా అని వచ్చిపోయేటోళ్ళందరికీ ఆశ చూపించింది అధ్యక్ష. ఒకరోజు ఒక అమాయక బాటసారి అటు నుంచి వెళ్తూ ఆ పులి మాటలు విన్నాడు అధ్యక్ష. ఇది ముసలి పులి కదా, దీనికి ఒంట్లో బలమైతే లేదు, ఇది నన్ను ఏమీ చెయ్యదనుకోని పాపం బేఫికర్గా ఈ పులిని కాపాడదాం, ఆ బంగారు కడియాన్ని తీసుకుందామని చెప్పి దగ్గరికి పోయిండు అధ్యక్ష. లోపలికి దిగిండు అధ్యక్ష. పులిని బయటకు దిద్దామని పోతే పాపం అమాయక బాటసారి ఆ పులికి ఆహారం అయిపోయింది అధ్యక్ష. ఈ కథలో ముసలి పులి ఎవరో ఇప్పటికే బహుశా మీ అందరికీ అర్థమై ఉంటుంది అధ్యక్ష. ఆ ముసలి పులి ఎవరో కాదు, ఘనత వహించిన ఈ కాంగ్రెస్ పార్టీ. అది ఆశ చూపిన ఆ బంగారు కడియం మరో పేరే మీ 6 గ్యారెంటీలు అధ్యక్ష.
అరే ఆగుపోయి కంక్లూడ్ చేస్తే ఆగు, కొద్దిగా ఆగు, కంక్లూడ్ చేయండి. చేస్తా ఆగు. అధ్యక్ష, అరే ఎందుకు పోయి అంత, అరే సార్ స్పీకర్ సార్ అట్లా చేయకండి సార్, మీరు కొంచెం మీరు ఆగండి కథ సార్. చెప్పి ముగిస్తాను, మళ్ళా కొత్త కథ మొదలు పెట్టింది కదా. నిన్న బట్టి గారు ఒక మాట, బట్టి గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష. వారు బడ్జెట్ ప్రసంగంలో 4వ పేజీలో చెప్పారు, మభ్యపెట్టే మాయ మాటలు చెప్పడం, ప్రశ్నించే వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి అన్నారు. బాధ్యతతో సమాధానం చెప్తాం, మేము దూషించము అన్నారు. నేను అంటున్నా అధ్యక్ష, బట్టి గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు చెప్పినటువంటి మాటలు మీ ముఖ్యమంత్రి గారు పాటిస్తారా? మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ దూషించడం మానేయండి అని చెప్పగలుగుతారా అధ్యక్ష? ఇలా 4 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడే ఆ మురికి భాష ఏంది అధ్యక్ష? ఒక 2 మినిట్స్ సార్, నేను ఒకటే చెప్తున్నా డిప్యూటీ సీఎం గారు. న్యూటన్స్ లాల్ లా ఒకటి ఉంది అధ్యక్ష. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ హిమ్. అధ్యక్ష, మనం ఈ సభలో నేను చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ మనం అందరం ప్రజల జవాబుదారితనంగా ఉండాలి. భాష పట్ల కానీ బాధ్యత పట్ల కానీ. దానికోసం నేను చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేసి చెప్పాను. మీరు కూడా అట్లాగే